అండ్ లెర్న్ బెంచ్ మార్క్. సో ఈ ఆపర్చునిటీ ద్వారా ఒక వండర్ఫుల్ బెంచ్ మార్క్ క్రియేట్ చేసేంత కెపాసిటీ ఈ ఆపర్చునిటీలో ఉంది. సో దీన్ని మీరు అర్థం చేసుకునే విధానాన్ని బట్టే కంప్లీట్గా ఉంటుంది. చూడండి, మన కంపెనీ పేరు ఇండస్ వివా. ఇండస్ అంటే ఇండియన్ కంపెనీ, వివా అంటే వర్ధిల్లాలి, భారతదేశం వర్ధిల్లాలి అని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు మన కంపెనీ రావడం జరిగింది. బియాండ్ 21st సెంచరీ, నెక్స్ట్ 100 సంవత్సరాల వరకు కూడా నేను నిలబడతానని బలంగా చెప్తున్న కంపెనీ మన ఇండస్ వివా. అది ఎలా సాధ్యం సార్, రేపటికే రూపం లేదు, ఏ మనిషిని నమ్మేటట్లేదు అని ప్రతి ఒక్కరము ఏదో ఒకటి అంటుంటాం కదా. సో కంపెనీ ఎలా లాంగ్ రన్ లో నిలబడుతుంది నేను చివరిలో చెప్తా, నేను మర్చిపోయినా మీరు గుర్తు చేయాలి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, రాబర్ట్ కియోసకి అని చెప్పి రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక బుక్ రాశాడు. ఒక ధనవంతుని తండ్రి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక పేదవాడి తండ్రి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే మైండ్ సెట్ కి సంబంధించింది. ఈ ప్రపంచంలో చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ డబ్బులు సంపాదించే వాళ్ళందరినీ కూడా 4 విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఈ ఫర్ ఎంప్లాయీ, నెక్స్ట్ ఎస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయీ, లెఫ్ట్ క్వాడ్రంట్, రైట్ క్వాడ్రంట్, 2 రకాల క్వాడ్రంట్స్ డివైడ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బి ఫర్ బిజినెస్, ఐ ఫర్ ఇన్వెస్టర్. అక్కడ కింద ఏమని ఇచ్చారు చూడండి, ఎంప్లాయ్ యూ హ్యావ్ ఏ జాబ్ అంటే మనం ఒకరి కింద వర్క్ చేయడం. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే యూ ఓన్ ఏ జాబ్ అంటే నీకు నువ్వే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు కిరాణం షాప్ పెట్టి నేను బిజినెస్ చేస్తానంటుంటాం, కాదు, మనకు మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నాం, సొంత వ్యాపారం. బిజినెస్ అంటే సిస్టమ్ వర్క్స్ ఫర్ యూ అంటే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఒక 500 మందికి పైగా ఎంప్లాయ్మెంట్ ఇస్తాం చూడండి, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. శ్రీ చైతన్య కానీ, నారాయణ కాలేజ్ కానీ, టాప్ మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, దిస్ ఆల్ ఆర్ కాల్డ్ బిజినెస్. ఐ ఫర్ ఇన్వెస్టర్, మనీ వర్క్ ఫర్ యూ అంటే ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కట్టి ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేసిన, వన్స్ బిల్డింగ్ పూర్తయితే ఆ రెంట్స్ రూపంలో నాకు డబ్బులు వస్తున్నాయి కదా, ఆ మనీ నా కోసం పనిచేస్తుంది, అవును కదా. సో ఇంకొంచెం డీటెయిల్గా చూస్తే ఈ ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్లో చూసుకుంటే ఉదయం 10 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 8 గంటల వరకు మనం కష్టపడుతున్నాం. ఇక్కడ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, వర్క్ ఎలా ఉంటుందంటే ఫినైట్ ఇన్కమ్ అంటే మనం ఎంత పని చేస్తే అంతే, అంటే మనం యాక్టివ్గా ఉన్నంత కాలమే డబ్బులు వస్తుంది. ఇన్ కేస్ మనకి ఏమైనా జరిగింది అనుకోండి, లిమిటెడ్ ఫినైట్ ఇన్కమ్ నథింగ్ బట్ లిమిటెడ్ ఇన్కమ్. మనం ఎంత పని చేస్తే అంతే డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు 8 గంటలు ఒక జాబ్లో పని చేస్తున్నా అనుకుందాం, నెలకు నా జీతం 15,000 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు నాకు ఇంకా 5,000 ఎక్స్ట్రా వస్తే బాగుండు, 1,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తే బాగుండు అని అనుకుంటే నాకు ఇస్తుందా కంపెనీ? ఇవ్వదు. నేను రోజు చేసే 8 గంటలకు ఇంకొక 2 గంటలు ఎక్కువ పని చేసిన అనుకోండి, ఓటీ అని ఒకటి ఇస్తాడు. ఓటీ అంటే ఓవర్ టైం, ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫినైట్ ఇన్కమ్ అంటే లిమిటెడ్ ఇన్కమ్, ఎంత పని చేస్తే అంతే డబ్బులు వస్తాయి అన్నట్టు, అంతకన్నా ఎక్కువ ఇన్కమ్ రాదు. నెక్స్ట్ ఏంటంటే ఇండివిజువల్ ఎఫర్ట్స్. ఇక్కడ ఒకరి కష్టం మాత్రమే ఉంటుంది. ఒక వ్యాపారం, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్, ఒక కిరాణం కానీ ఒక బేకరీ కానీ పెట్టుకున్నాడంటే తన పని తనే చేసుకోవాలి. మా అంటే 2-3 వర్కర్లను పెట్టుకుంటాడు. ఇండివిజువల్ ఎఫర్ట్స్, ఒక్కరే కష్టం ఉంటుంది. అదే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తీసుకున్నా, ఒక ప్రైవేట్ టీచర్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా ఒకరి కింద పనిచేసే వ్యక్తి తన వర్క్ తనే చేసుకోవాలి. రోజు 8 గంటల నుంచి 10 గంటల వర్క్ తనే చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 16 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తాడు, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 6 మంత్స్ తన హెల్త్ ఇష్యూ వచ్చింది, తన బదులు వాళ్ళ బ్రదర్ను సిస్టర్ను పంపిస్తుంటే బాస్ ఒప్పుకుంటాడా? అసలు ఒప్పుకోడు. తన జాబ్ తనే చేసుకోవాలి. అంటే ఒకరి కష్టం, ఇక్కడ ఇండివిజువల్ ఎఫర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఈ ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్లో ఏమవుతుందంటే యాక్టివ్ ఇన్కమ్, పని చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకుంటే డబ్బులు రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు, ఆయన 15 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటికి వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయ్యి తనకి ఏదైనా జరిగింది అనుకుందాం, తన కుటుంబానికి డబ్బులు వస్తాయండి? ఎనీ ప్రైవేట్ ఎంప్లాయ్, ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వస్తే రావు నాకు తెలియదు, ప్రైవేట్ ఎంప్లాయ్కి అయితే అసలే రాదు కదా. అంటే పని చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకుంటే డబ్బులు రావు. దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్. ఇది ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీలో ఉన్న పరిస్థితి. మరి బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీలో పరిస్థితితో చూస్తే ఇన్ఫినైట్ ఇన్కమ్. ఇప్పుడు ఒక ఇన్ఫోసిస్ కంపెనీ ఓనర్ ఉన్నాడు, కొన్ని 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, ఓనర్ ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చున్నాడు కదా. అంటే అతనికి అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుందా లేదా? ఒక నెల 5 కోట్ల టర్న్ ఓవర్ కావచ్చు, ఒక నెల 10 కోట్లు కావచ్చు, ఒక నెల 20 కోట్లు కావచ్చు. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎంత వచ్చేది కూడా మనం అంచనా వేయలేం. ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ అనేది ఒక ఎస్టాబ్లిష్ చేస్తే 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఆల్ ఓవర్ ఇండియా పనిచేస్తే, ఈ 5 లక్షల మంది రోజు 8 గంటలు పనిచేస్తే 40 లక్షల గంటలు అంబానీ ఆర్గనైజేషన్లో జరుగుతుంది. మరి అంబానీ ఎప్పుడన్నా వైజాగ్కో, విజయవాడకో, వరంగల్కో, నల్గొండకో ఎప్పుడన్నా వచ్చి షెటర్ ఓపెన్ చేసిండు అంబానీ? తనకింద ఎంప్లాయీస్గా పనిచేసేది. అంబానీకి ఎక్కడెక్కడ ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఇంతవరకు ఆయన ఎక్కడికి పోలే, ఇంట్లో కూర్చొని తన ఏసీ రూమ్లో కూర్చొని ఇప్పుడు కంప్లీట్గా రూల్ చేస్తున్నాడు, అవునా కదా.
సో ఈజ్ గెటింగ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ అండ్ టీమ్ ఎఫర్ట్. తను ఒక్కడే పని చేయట్లేదు, కొన్ని లక్షల మంది పనిచేయడం వల్ల తన ఇన్కమ్ అనేది రెట్టింపు అవుతుంది. అండ్ ప్యాసివ్ ఇన్కమ్, అంబానీ ఈరోజు ఎవ్వరికి చెప్పకుండా 5 లక్షల మంది ఎంప్లాయీస్లో ఎన్ని రీటైల్ స్టోర్స్ ఉన్నా వాళ్ళకు ఒక్క సింగిల్ ఫోన్ కూడా చేయకుండా 1 మంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా తనకు వచ్చే డబ్బులు అవుతాయండి. 1 మంత్ వరల్డ్ టూర్కి వెళ్ళినా తనకు వచ్చే డబ్బులు ఆగు. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. తను క్రియేట్ చేసిన సిస్టమ్ తన కోసం సంపాదించి పెడుతుంది. అలా ఇప్పుడు మనం ఒక 3 కోట్ల పెట్టుబడి పెట్టి ఒక బిల్డింగ్ కట్టినాం. ఆ బిల్డింగ్ నుంచి ఒక 10 పోర్షన్లు ఉన్నాయి. ఒక్కొక్క పోర్షన్కి 10,000 కిరాయి అనుకుందాం. 10 × 10 1,00,000 కిరాయి. ఆ బిల్డింగ్ ఓనరు 1 మంత్ ఎవరికి చెప్పకుండా ఊరికి వెళ్ళినా తనకు వచ్చే డబ్బులు అవుతాయి. అంటే బిల్డింగ్ అని ఒక సిస్టమ్ తను క్రియేట్ చేసుకున్నాడు. ఆ రెంట్ల రూపంలో తనకు తిరిగి అది సంపాదించి పెడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనం క్రియేట్ చేసిన మార్కెట్ తిరిగి మనకు సంపాదించి పెట్టడమే ప్యాసివ్ ఇన్కమ్. అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఓన్లీ బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీలోనే ఉంది, వేరే ఇంకెక్కడ లేదు. అయితే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఎవ్వరు నమ్మలేని విషయం, ప్రపంచ జనాభా 100% తీసుకుంటే 95% జనాభా అంట, నా పదాలను బాగా అర్థం చేసుకోండి, 95% జనాభా ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీలో ఉన్నారంట. 5% ప్రపంచ జనాభా బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీలో ఉందంట. బట్ ఇక్కడ నమ్మలేని సత్యం ఏంటంటే, జగమెరుగని సత్యం అంటాం కదా, 100% ప్రపంచ సంపదలో 5% సంపద ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్లో ఉన్న 95% జనాభా దగ్గర ఉందంట. వాళ్ళే 10,000 జీతానికి, 20,000 జీతానికి, 30,000 జీతానికి జీవితాంతం కొట్టుకుంటున్నారు, ఫైట్ చేస్తున్నారు. కానీ నమ్మలేని సత్యం ఏంటంటే ప్రపంచ సంపదలో 95% సంపద ఈ బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీలో ఉన్న 5% ఆఫ్ పీపుల్ దగ్గర ఉందంట. ఈరోజు వాళ్ళే అంబానీ కానీ, బిల్గేట్స్ కానీ, వారన్ బఫెట్ కానీ, మార్క్ జూకర్బర్గ్ కానీ ప్రపంచాన్ని వెళ్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు వచ్చిన కొన్ని లక్షల కోట్లలో ఈరోజు చారిటీకి డొనేషన్ చేస్తున్నారు. కొన్ని లక్షల కోట్లు చారిటీకి డొనేషన్ చేస్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? సో ప్రపంచ సంపద 5% ఆఫ్ పీపుల్ దగ్గరనే ఉంది. వాళ్ళే ఈరోజు రూల్ చేస్తున్నారు ప్రపంచాన్ని. సో ఎప్పుడైతే రాబర్ట్ కియోసాకి అని ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ ఏం చెప్తున్నాడంటే, ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీ నుంచి మనం బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీకి ఎప్పుడైతే వస్తామో అప్పుడే మన జీవితాలు మారుతాయి, లేకపోతే మారు. ఇది ఆయన చెప్పిన ఒక విద్యావేత్త చెప్పిన వ్యక్తి. మీరు కావాలంటే తెలుగులో రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక బుక్ దొరుకుతుంది, అది మీరు కొని చదువుకోండి, మీకు అర్థమవుతుంది. మార్కెట్లో దొరుకుతాయి మీకు ఎక్కడైనా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ ద బెస్ట్ కెరియర్. వై? ఒక వ్యవస్థాపక నిర్మాతగా మారడం అనేది ఒక మంచి కెరియర్. ఎందుకు అంటే మోస్ట్ రివార్డింగ్, మనకు కావాల్సిన రివార్డింగ్ అనేది అందుతుంది. మనకు మనమే ఇక్కడ ఓన్ బాస్, మన కింద మనకు ఎవరు బాస్ లేరు ఇక్కడ, మన వ్యాపారానికి మనమే బాస్ ఇక్కడ. అండ్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ అదర్స్. సార్ నాకు జాబ్ లేదు సార్, జాబ్ కోసం ఎత్తుతాను సార్, ఆపర్చునిటీస్ లేవు అని అనేవాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తనకు తాను ఓన్గా చేసుకుంటున్నాడు. తను ఎలా సక్సెస్ అవుతున్నాడు? ఒక బట్టల షాప్ పక్కన ఇంకో బట్టల షాప్ పడితే నేను ఇట్లా సక్సెస్ అయినా నాన్న, నువ్వు ఇట్లా చేసుకోవాలి సీక్రెట్ చెప్తాడు ఎవరన్నా? చెప్తారా రమాదేవి మేడం? ఎవ్వరు చెప్పరు కదా. వాడిని ఎట్లా దొక్కాలి, నేను ఎట్లా పైకి రావాలి. ఇలాంటి సమాజంలో మనం ప్రస్తుతం ఉన్నాం. కానీ త్రూ ఇండస్ వివా ద్వారా అన్లిమిటెడ్ పీపుల్స్కి మనం అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉందండి. క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ అదర్స్. ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ ఇండస్ వివా ద్వారా అవకాశాలు ఇవ్వచ్చు. వర్క్ ఇన్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్. ఒక మేడం బయట కూర్చుంది, ఒక మేడం స్కూల్లో కూర్చుంది, ఒకసారి డ్రైవింగ్లో ఉన్నాడు, ఒక మేడము కుకింగ్ చేస్తుంది. అంటే మన ఫ్లెక్సిబుల్ టైంలో మన పనులు మనం చేసుకుంటూ ఈరోజు అటెండ్ అవ్వగలుగుతున్నామా లేదా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రైమ్ మినిస్టర్, నేషన్ ఫస్ట్, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ నేషన్. సో ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దేని మీద డిపెండ్ అయింది? ఎంటర్‌ప్రెన్యూర్స్ మీదనే డిపెండ్ అయింది. సో ఈ దేశానికి వెన్నుముక వాళ్ళు ఆ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని చెప్పి ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వాట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ నీడ్స్. ఒక వ్యవస్థాపక నిర్మాతకి కావాల్సింది ఏంటి అంటే రిసోర్సెస్. ఒకటి క్యాపిటల్, మూలధనం కావాలి, అంతేనా? ఏం చేయాలన్నా ఫస్ట్ అడిగేది ఏంటిదండి? పెట్టుబడే కదా. మూలధనం ఎంత ఉందనే కదా అడిగేది. సో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మూలధనం అండ్ ఐడియా. మనం ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఐడియా కూడా మనకు దగ్గర ఉండాలి. ఇక్కడ ఏమంటున్నారంటే చాలా మంది పీపుల్స్ అనేది ఏంటంటే పీపుల్ థింక్ క్యాపిటల్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ క్యాపిటల్ కెన్ బి అరేంజ్డ్, ఐడియా కాన్ బి. ఏమంటున్నారు ఇక్కడ? చాలా మంది పీపుల్స్ అనుకునేది ఏంటంటే క్యాపిటల్ ఇంపార్టెంటే, కానీ క్యాపిటల్ ఎట్లయినా అరేంజ్ చేసుకోవచ్చు, కానీ ఆలోచనలు, ఐడియాలు, స్ట్రాటజీలు అరేంజ్ చేసుకోలేంగా. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత ముఖ్యమో ఐడియాలు అంత ముఖ్యం. సో పెట్టుబడులు ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఐడియాలు క్రియేట్ చేసుకోలేము. మీరు బాగా గమనించండి, కొంతమంది వ్యక్తులు రూపాయి పెట్టుబడి లేకుండా వాళ్ళ యొక్క ఐడియాతోటే
ఒక క్రియేట్ చేస్తున్నారు. ఎలా క్రియేట్ చేస్తున్నారు అది కూడా చూద్దాం. 21st సెంచరీ బిజినెస్, 21వ శతాబ్దపు వ్యాపారం ఎలా ఉందంటే, ఇఫ్ యువర్ ఐడియా ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు అప్పీల్ ఇన్వెస్టర్స్ దెన్ దెర్ ఈస్ నో నీడ్ హ్యావ్ యువర్ ఓన్ క్యాపిటల్. మీకు గనక ఒక స్ట్రాంగ్ ఐడియా అనేది ఉంటే ఇన్వెస్టర్స్ ఏ రూపంలో అయినా వస్తారు. సో మనకి ఎలాంటి క్యాపిటల్ అవసరం లేదు అని అంటున్నారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియా వీ హ్యావ్ గాట్ వన్ ఫర్ యూ. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి ఐడియా లేకపోతే మా దగ్గర ఒక ఐడియా ఉంది మీకోసం. అదేంటిదో చూద్దాం. 1+1+1 ఈక్వల్ ఎంత? లెక్కలు నాకు ఇష్టం లేదు ఇదే లెక్కలే. 1+1+1 ఈక్వల్ 3 కదా. వెన్ సినర్జీ ఇస్ దేర్ 1+1+1 ఈక్వల్ 111 అంటున్నారు. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఒక మెగాస్టార్ చిరంజీవి, ఒక ప్రభాస్, ఒక ప్రిన్స్ మహేష్ బాబు, ఒక సల్మాన్ ఖాన్, ఒక షారూక్ ఖాన్, ఇట్లా టాప్ మోస్ట్ హీరోలు అందరూ కలిసి ఒక సినిమా తీస్తే ఎట్లుంటుందండి? పవర్ఫుల్గా ఉంటుందా? సేమ్ అదే విధంగా ఇక్కడ సినర్జీ అంటే ఒక 3 టూల్స్ కలిపి ఒక పవర్ఫుల్గా ఒకే వేదిక మీదుగా మనకు రావడం జరిగింది. 1+1+1 ఈక్వల్ 111 అంటున్నారు. మరి ఆ సినర్జీ ఏంటిది అనేది కూడా మనం చూద్దాం. ఆ 1+1+1లో ఫస్ట్ వన్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్నెస్. ఫ్యూచర్ ఇండస్ట్రీ మొత్తం కూడా వెల్నెస్ అండి. ఇక్కడ చూడండి, సర్బానంద్ సోనోవాల్ అని చెప్పి సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, తను ఏం చెప్తున్నాడంటే ఆయుష్ కెన్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ న్యూ ఇండియా. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు కూడా మనకు లావణ్య మేడం చూపించారుగా, ఆయుష్ గురించి నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చి మాట్లాడారు. మీరు గూగుల్కి వెళ్ళి మోడీ అబౌట్ ఆయుష్ అని కొట్టండి. గూగుల్లో ఆయుష్ అంటే ఏంటిదని కొట్టండి. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి. సో ఇండియా వరకు ఇచ్చేదేమో ఆయుష్ అంటున్నాం, ఇంటర్నేషనల్ లెవెల్కి ఇచ్చేది ఆయుష్ ప్రీమియం అంటున్నాం. సో మరి అలాంటి ఆయుష్ ప్రీమియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోని మనకి ఈరోజు కంపెనీ రావడం జరిగింది. 111లో ఫస్ట్ వన్ హెల్త్ అండ్ వెల్నెస్, రెండో వన్ ఏంది డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ ఎవరితను? డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నారు కదా. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్టబుల్ బిజినెస్ మోడల్స్ ఇన్ ద వరల్డ్ అండ్ హ్యాస్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. ఈ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మనం ఏ ఇండస్ట్రీలో ఉన్నామండి? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం. బ్యూటీ ఆఫ్ థింగ్ ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక దేశ ప్రధానమంత్రి ఉన్నాడంటే అర్థం చేసుకోండి. ట్రంప్ నెట్వర్క్ మార్కెటింగ్ అని మీకు ఒక బుక్ కూడా దొరుకుతుంది మార్కెట్లో దొరుకుతుంది. గూగుల్లో వెతకండి, యూట్యూబ్లో వెతకండి, ట్రంప్ నెట్వర్క్ మార్కెటింగ్ అని కొట్టండి. దానికి సంబంధించిన మొత్తం డాటా వస్తుందండి. తనకు ఒక రోజు ఇంటర్వ్యూ జరిగింది. ఒక టాప్ మోస్ట్ మీడియా వాళ్ళు ఉంటారు కదా, ఆ నేషనల్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే ట్రంప్ గారిని అడిగిన ప్రశ్న ఏంటంటే, మొత్తం చుట్టూ ఆడియన్స్ ఉన్నారు, ఇద్దరు, ఈయనే ఇంటర్వ్యూ చేసే అతను ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ అయినా ఉన్నాడు. ఇంటర్వ్యూర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ స్క్రాచ్ ఎవ్రీథింగ్ వాట్ విల్ యూ డూ? నీకు ఉన్నదంతా పోయి నువ్వు జీరోకి వస్తే ఏం చేస్తావు అని అడిగాడు. వితౌట్ హెజిటేషన్, ఎలాంటి భయం లేకుండా డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట ఏంటి తెలుసా? ఐ వాంట్ టు చూస్ గుడ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అండ్ ఐఎమ్ వర్కింగ్ దేర్. ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని చూస్ చేసుకొని అందులో నేను పనిచేస్తా అని చెప్పిండు. అప్పుడు చుట్టూ ఉన్న సమాజం ఏమన్నది? చీ గట్లాంటి గొలుసులు అంట, అదంట, ఇదంట, గట్లాంటి చేస్తాడంట అని అన్నారంట. ఏది? చుట్టూన్న సమాజం, చుట్టూన్న ప్రేక్షకులు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమని ఇచ్చింది తెలుసా ఆన్సరు? దట్స్ వై ఐఎమ్ హియర్, యు ఆర్ అవుట్ దేర్. అందుకే నేను ఇక్కడ ఉన్నా, మీరు ఇంకా అక్కడనే ఉన్నారని చెప్పాడు. సో అలాంటి వ్యక్తి, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన ఒక వ్యక్తి ఈరోజు దేశ ప్రధానిగా మారిండంటే అది ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించండి. 70% ఆఫ్ పీపుల్ అమెరికాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నిలబడి పనిచేస్తున్నారంటే, అందులో ఇన్వాల్వ్ అయ్యారంటే, సో దాని గొప్పతనం ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఏంటిది? ఇంటర్నెట్. ఎవరు దాని గురించి చెప్తున్నారు? బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేత. ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ నాట్ ఆన్ ద ఇంటర్నెట్ దెన్ యువర్ బిజినెస్ విల్ బి అవుట్ ఆఫ్ బిజినెస్. ఒకవేళ మీ బిజినెస్ ఇంటర్నెట్లో లేకపోతే మీరు ఇంకా అప్డేట్ కాలేదు, అవుట్డేట్ అయ్యారని దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే. ఎందుకండి? రోడ్డు మీద 55 సంవత్సరాలు ఉన్న ముసలావిడ కూడా క్యూఆర్ కోడ్ పట్టుకొని టమాటాలు అమ్ముతుంది. అంటే టెక్నాలజీకి అలవాటు పడ్డారనే కదా అర్థం. కూరగాయల బండి పట్టుకున్న వాళ్ళు కూడా క్యూఆర్ కోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఆఖరికి చెరుకు రసం అమ్మే వ్యక్తి, అంటే ప్రతి ఒక్కటి కూడా క్యాష్ తగ్గిపోయింది, క్యూఆర్ కోడ్లు ఎక్కువైపోయినాయి. అంటే టెక్నాలజీకి అందరూ అలవాటు పడుతున్నారు. ఎస్ అన్నో. సేమ్ అదే విధంగా మన బిజినెస్ అనేది ఖచ్చితంగా ఇంటర్నెట్లో ఉండాలి. సార్ నేను జూమ్లో చేయలేను సార్, నాకు జూమ్ అలవాటు లేదు సార్, నేను ఫిజికల్గానే వెళ్తా సార్, ఎన్ని వందల కిలోమీటర్లు అయినా వెళ్తా సార్ అంటే కాదు. ఫిజికల్ ఇంపార్టెంటే, ఫిజికల్తో పాటు డిజిటల్ కూడా ఇంపార్టెంటే. హియర్ ఈజ్ ద సినర్జీ. చూడండి,
ఈ 3 అద్భుతమైన అవకాశాలు కలిపి ఒకే వేదిక మీద హెల్త్ అండ్ వెల్నెస్ అంటే ఆరోగ్యానికి సంబంధించిన మనకు ఆపర్చునిటీ, అదేవిధంగా ఒక ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ అంటే ఏంటిది? ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు ఎక్కడున్నాడు? ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు. కేసీఆర్ ఎక్కడున్నాడు? పొలిటికల్ ఇండస్ట్రీలో ఉన్నాడు. సాఫ్ట్వేర్స్ ఎక్కడున్నారు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు. అట్లా డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే మనం ఏ ఇండస్ట్రీలో ఉన్నామంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం. సో హెల్త్ అండ్ వెల్నెస్, డైరెక్ట్ సెల్లింగ్, ఇంటర్నెట్, ఈ 3 కలయికనే ఈరోజు ఇండస్ వివా. ఈ ఇండస్ వివా ద్వారా ఈ మూడిటి యొక్క కలయికతోటి మనం డెవలప్ అవ్వడానికి 100% అవకాశం ఉంది. మనం చదువుకున్నామా, చదువుకోలేదా, ఏదైనా కానివ్వండి. అందుకే స్టార్టింగ్ అడిగిన ప్రశ్న ఏంది? మా దగ్గర ఐడియా ఉంది, మీరు వర్క్ చేయడానికి రెడీయా? ఆ ఐడియా ఏంటిదనేది ఇప్పుడు చూద్దాం. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిందంటే ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇండస్ వివా, మన కంపెనీ పేరు. ఇది మన కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్. సో మన కంపెనీ వచ్చేసి రాజాజీ మహల్, నందిదుర్గ రోడ్లో మన కంపెనీ ఓన్ హెడ్ క్వార్టర్స్ 2014లో మన కంపెనీ స్థాపించారు. ఈ టవర్ యొక్క కాస్ట్ 25 కోట్ల రూపాయలు పెట్టి మన మదర్ ఆర్గనైజేషన్ ఈ టవర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఒక 5-6 అంతస్తుల బిల్డింగ్. అందులో మనకి ఇండస్ట్రీ స్కూల్ ఉంది, ఇండస్ట్రీ కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ ఉంది. అండ్ అదే విధంగా వచ్చిన వాళ్ళ గెస్ట్లకు కూడా అక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది, పిన్ సెరమనీస్ ఉంటాయి. చాలా వండర్ఫుల్ గా సెలబ్రేషన్ అనేది కూడా అక్కడ జరుగుతుంటాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, ఒక R&D సెంటర్ ఉండాలంటే అంత ఈజీ కాదండి. 100 మంది సైంటిస్టులు, 100 కోట్లకు పైగా ఎక్స్పెన్సెస్, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, అంత ఈజీ కాదు. కొన్ని వేల ఫార్మా కంపెనీస్ ఉంటే ఏళ్లలో లెక్క పెట్టచ్చు, అంతమంది R&D మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకు ఒక మదర్ ఆర్గనైజేషన్ ఉంది. ఆలివ్ లైసెన్సెస్ తో పాటు వన్ మోర్ మదర్ కంపెనీ బయోప్టిక్ జపాన్. మనకి ఇది ఎక్కడంటే టోక్యో జపాన్ లో ఉంది. ఈ ప్రోడక్ట్స్ కి సంబంధించిన ఫార్ములేషన్ మొత్తం కూడా బయోప్టిక్ జపాన్. సో అదే విధంగా ప్రొడక్షన్ అండ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆలివ్ లైసెన్సెస్ అని చెప్పి నీలిమంగళ జక్కసాంధ్ర విలేజ్ బెంగళూరులో కర్ణాటక స్టేట్ లో మనకి ఇది ఉండడం జరిగిందండి. పర్ మంత్ 5,50,000 యూనిట్స్ పర్ మంత్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి మన ప్రొడక్ట్స్ అన్ని ఎట్లా తయారవుతున్నాయో, పల్స్ కానీ, ఐగ్లో కానీ, కాఫీ కానీ, స్లిమ్ కానీ ఏ విధంగా తయారు చేస్తున్నారో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే సర్టిఫికేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్కి వచ్చేసరికి మన ప్రోడక్ట్స్కి సంబంధించిన సర్టిఫికేషన్స్ చూస్తే ఆయుష్ సర్టిఫికేట్, ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అన్న దానికి మనకు ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ అదేవిధంగా కోషర్ సర్టిఫికేషన్, ఇట్ ఈస్ ఎ జపనీస్ సర్టిఫికేషన్. అండ్ జిఎంపి సర్టిఫికేషన్ అంటే మనకు కంప్లీట్ క్వాలిటీ చెకింగ్ సంబంధించింది 100% న్యాచురల్ ఉన్న దానికి కూడా ఇలాంటి సర్టిఫికేషన్స్ అనేవి ఇస్తుంటారు. అండ్ ఐఎస్ఓ సర్టిఫికేట్ క్వాలిటీ చెకింగ్ సంబంధించింది. శాప్ అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్, ఇట్ ఈస్ ఎ జర్మన్ సాఫ్ట్వేర్, ప్రపంచంలో 3వ లార్జెస్ట్ సాఫ్ట్వేర్. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇది ఐడియా ఉంటుందండి. మన కంపెనీ యొక్క విర్చువల్ ఆఫీస్ ఆపరేటింగ్ మొత్తం కూడా శాప్ అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్. అండ్ సిఐఐ భారత పరిశ్రమల శాఖ అంటే ఎమర్జింగ్ ఎంటర్ప్రినర్ అవార్డు కూడా మన కంపెనీ చైర్మన్ గారికి రావడం జరిగింది. అదేవిధంగా అవార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ తీసుకుంటే అప్రిసియేషన్ బై జిఎస్టీ గవర్నమెంట్, టైం టు టైం గవర్నమెంట్ మనం జిఎస్టీ ఇన్ టైంలో పర్ఫెక్ట్గా కడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు రికగ్నేషన్ కూడా రావడం జరిగింది. అండ్ యూజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ద బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ అని చెప్పి మనకు అలాంటి రికగ్నేషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడం జరిగిందండి. చూడండి నేచర్, ప్రకృతి ఎంత అందమో కదా. అలాంటి నేచర్ ఇచ్చిన ప్రకృతి అందమైన న్యాచురల్ న్యూట్రాసిటికల్ నథింగ్ బట్ ఫంక్షనల్ ఫుడ్ అంటే తీసుకునే ఆహారంలో మనకు పోషకాలు అందట్లేగా, ఆ పోషకాలు అన్నిటిని కూడా ఈ సప్లిమెంట్ రూపంలో మనకు తీసుకురావడం జరిగింది. చూడండి ఐ గ్లో, ఐ పల్స్, ఐ స్లిమ్, ఐ కేర్, ఐ కాఫీ, బ్లాక్ కాఫీ, ఇలా ఒక 5 products ని మన కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. వై ఆర్ వి ఫేసింగ్ హెల్త్ క్రైసిస్, మనం ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం అనేది చూసుకుంటే ఒకప్పటి కాలంలో లైఫ్ ఫ్యూ డికెట్స్ ఎగో మన తాత ముత్తాతల కాలంలో తీసుకుంటే చూడండి ఎంత మంచిగా ముసలాయన కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు, బ్లేజర్ వేసుకున్నాడు, షర్ట్ ప్యాంట్ వేసుకున్నాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 80, 90, 100 కూడా వాళ్ళు ఎందుకు అంత యాక్టివ్ ఉన్నారండి? ఎర్లీ మార్నింగ్ లేవడము, తినే ఫుడ్ కూడా హెల్తీ ఫుడ్, రాగి జావ అని, గంజి అని, గడక అని పోషకాల ఫుడ్ ఉన్న తీసుకున్నారు. పొల్యూషన్ లేదు, రేడియేషన్ లేదు, సూర్య నమస్కారాలు చేసేది, కాలినడకన వెళ్ళేది, ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేది, దైవ చింతన ఎక్కువ ఉండేది. దానివల్ల వాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉన్నారు. మరి మనకాడికి వచ్చేసరికి ఏమైంది? పరిస్థితులు మొత్తం మారిపోయినాయి కదా. మంచిగా యూ షేప్లు ఇచ్చింది చూడండి, ఆ కాలానికి ఈ కాలానికి తేడా. ఇప్పుడు తినే ఫుడ్ అంతా పిజ్జాలని, బర్గర్లని, పానీపూరీలని. ఒకప్పుడు పిల్లలేమో బయటికి వెళ్ళి ఆటలు ఆడేది, ఇప్పుడు సెల్ ఫోన్లో కూర్చొని ఆటలు ఆడతారు కదా. జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, రేడియేషన్ ఎక్కువ పెరగడము, టెక్నాలజీకి బాగా అలవాటు పడడం, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చిన్న కోల్డ్ అయిందంటే కథం
అయ్యో నా పిల్లగానికి ఇక కోల్డ్ వచ్చింది, వెంటనే టానిక్లు పోయాలి, గోళీలు వేయాలి, అస్సలు ఎక్కడ ఆతృత మామూలుగా లేదు కదా. వెంటనే గోళీలు వేయాలి. అలా యాంటీబయాటిక్లు వేసి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు సహజ మరణాలు ఉన్నాయి. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు మా అమ్మ అనేది ఆ, ఏవైనా కూడా నా పల్లెటూరులో నేను రావాలి అని అంటుంటది మా అమ్మమ్మ కదా. ఎట్లా చనిపోయింది? వయసు పెరిగి చనిపోయింది. 90 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు పెరిగి చనిపోయింది. కానీ ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లంతో చచ్చిపోవడం ఏందో, డయాబెటిక్ తోని చావడం ఏందో, అంటే ఒక రోగంతో చస్తున్నారు కానీ సహజ మరణాలు అనేది జరగట్లేదు. లైఫ్ స్పాన్ అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. అది వన్ ఆఫ్ ద రీజన్. ఇక్కడ చూడండి, ద కామన్ హెల్త్ కన్సర్న్స్. ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అనేది చూసుకుంటే, ఒకప్పుడు బాగా డిసీజ్ల గురించి విన్నాం. అంటే మలేరియా, ఈగలు దోమల వల్ల, సూక్ష్మజీవుల ద్వారా, బ్యాక్టీరియాల వల్ల, అమ్మవారు పోయడము, ప్లేగు వ్యాధి అనడము, వాటర్ చేంజ్ అయిన సమస్యలు వచ్చేది. అక్కడ కాస్ అని ఒకటి ఉంది చూడండి, CAUSE, కాస్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్, ఈగల ద్వారా, దోమల ద్వారా, ఆ, పరిశుభ్రత లేకపోవడం వల్ల రకరకాల సమస్యలు వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చేటి కాజ్ ఏమని వచ్చింది అక్కడ? లైఫ్ స్టైల్, ద వే ఆఫ్ లివింగ్. మన లైఫ్ స్టైల్ మారడం వల్లనే సగం సమస్యలు వస్తున్నాయి. బ్యాడ్ లక్ ఏంటంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే క్యూర్ అయినాయి. ఇప్పుడు అట్లా కాదు. మనిషి బతుకున్నంత కాలం గోళీలు వేస్తూనే ఉండాలి. గుండెపోటు వచ్చింది జీవితాంతం వాడు, క్యాన్సర్ వచ్చింది జీవితాంతం వాడు, షుగర్ వచ్చింది జీవితాంతం వాడు, బీపీ వచ్చింది జీవితాంతం వాడు, స్ట్రోక్ వచ్చింది జీవితాంతం వాడు, థైరాయిడ్ వచ్చింది జీవితాంతం వాడు. జీవితాంతం వాడినా కూడా కంట్రోల్ ఉండట్లేదు కదా అండి. ఒక గోళీతో 2 గోళీలు, 2 గోళీలతో 3 గోళీలు, ఇంజక్షన్లు ఇచ్చుకున్నాడు, డోసులు పెరగడం, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. మరి మన లైఫ్ స్టైల్ మార్చుకుంటామంటే అస్సలు మార్చుకోవట్లేదండి. అంటే తప్పు ఎక్కడ జరుగుతుందంటే, మన మునులు కానీ మహర్షులు కానీ వెనకటి కాలంలో చెప్పిన మాట ఏంటంటే, ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలని చెప్తున్నారు. కానీ ఈరోజు మనం తీసుకున్న ఆహారమే విషయంగా మారిపోయింది కదా అండి. కారణాలు 98% లైఫ్ స్టైల్ డిసీజే. 98%, 98%, 98%. ఈ పదాన్ని వినండి. లైఫ్ స్టైల్ డిసీజ్ 98%. మన శరీరానికి ఏం కావాలి, మనం ఏమి ఇస్తున్నాం? డైలీ 4 లీటర్ల నీళ్ళు తాగాలంటారు. ఎవరు తాగుతున్నారండి? తాట్లే. ఈరోజు పండ్లు తిన్నారు ఎవరన్నా? తినలే. ఈరోజు టీ తాగిలా? బొచ్చెడు మంది తాగిలి కదా. ఉపయోగం లేదు కానీ తాగుతున్నాం, అవునా? సో ఇక్కడ మన శరీరానికి ఏం కావాలి, మనం ఏమి ఇస్తున్నాం? ఆయిల్, ఒకసారి వాడిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడుతున్నాం. దానివల్ల రకరకాల ఇష్యూస్ వస్తున్నాయండి. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడితే ఎలాంటి దుష్ప్రభావాలు రాబోతున్నాయని చూడండి. నాన్ వెజ్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయో మీకు తెలిసిందే. బాయిల్డ్ వెజిటేబుల్స్, సాల్ట్, అయోడైజ్ సాల్ట్ చాలా డేంజర్ అయిపోయింది. వైట్ షుగర్ ఇంకా డేంజర్ అయిపోయింది. మరి కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళు రాక్ సాల్ట్ వాడుతున్నారు, బ్రౌన్ షుగర్ వాడుతున్నారు, ఆర్గానిక్ బెల్లం వాడుతున్నారు. కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు చాలా వరకు. సో కెఫెయిన్, టీలో నికోటిన్ ఉంది, కాఫీలో కెఫెయిన్ ఉంది, దేర్ ఇస్ నో యూస్. ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. మెడికేషన్ ఓవర్గా అలవాటు పడడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. మొత్తం కూడా క్రిమి సంహారక మందులే. విత్తనం వేసినప్పటి నుంచి అది తయారైనంత వరకు మొత్తం కూడా క్రిమి సంహారక మందులే. రసాయనిక అవశేషాలతోనే పంటలు కూడా పండిస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఇంకేం చేస్తున్నారని మనం ఏం చెప్తామండి? చెప్పలేదు. సో ఇక్కడ 2 బొమ్మలు ఇచ్చింది చూడండి. ఒక సైడ్ ఏమో ఫ్రూట్స్, ఆరోగ్యంగా ఉండాల్సిన పోషకాలు ఉన్న ఫుడ్ పెట్టింది లెఫ్ట్ హ్యాండ్లో, రైట్ జంక్ ఫుడ్. మరి మనం ఏం తీసుకుంటున్నాం? ఎక్సెస్ అనేది ఎక్కువ పెరుగుతున్నాయి శరీరంలో. సో మనకి ఏది కావాలనో అది మన శరీరానికి ఇవ్వట్లేదు. ఏది తీసుకుంటే మంచిదో మన అందరికి తెలుసు, కానీ అలవాటు పడట్లే. నోటికి ఏంటంటే రుచి కావాలి, ఆ రుచికి అలవాటు పడి 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 ఇలాంటి సమస్యలు తీసుకొస్తుంది. ఇక్కడ 2 పిక్చర్స్, అద్భుతమైన పిక్చర్స్ ఇచ్చిండు. ఒక ముగ్గురేమో నమస్కారం పెట్టి ధ్యానంలో కూర్చున్నారు, ఇంకొక ఏమేమో మాస్క్ పెట్టుకొని నిలబడ్డది. అక్కడ మ్యాటర్ ఏమి ఇచ్చిండు? ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ హెల్త్ టుడే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టుకోకపోతే, యూ మే హ్యావ్ టు స్పెండ్ ఏ లైఫ్ టైమ్ ఆన్ ఇల్నెస్ టుమారో. నువ్వు అనారోగ్య పాలైన తర్వాత, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జీవితాంతం లక్షలు హాస్పిటల్కి పెట్టాల్సిన పరిస్థితి. అందుకే ఈ రోజు ఇండస్ అనే కంపెనీ స్థాపించడానికి కారణం పైన హెడ్డింగ్ ఇచ్చింది చూడండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సమస్య వచ్చిన తర్వాత లక్షలు పెట్టడం కాదు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టుకో. మనం పట్టు చీరల మీద కానీ, బ్లేజర్ల కానీ, బండ్ల మీద కానీ, కార్ల మీద కానీ, బంగారాల మీద కానీ పెట్టుబడులు పెడుతున్నాం కదా. అది డబుల్ పెరుగుతాయి. కానీ అవి అనుభవించాలంటే మన లైఫ్ ఉండాలి కదా. మన లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి ఒక కిడ్నీ కాస్ట్ ఎంత, లివర్ కాస్ట్ ఎంత, ఒక్కొక్క ఆర్గాన్ విలువ ఎంత, ఆ ఆర్గాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టుకోవాలి. సో మరి ఆ హెల్త్ అండ్ వెల్నెస్ లో మన కంపెనీలో ఉన్న న్యూట్రాసిటికల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
సో మన కంపెనీలో ఉన్న ఫస్ట్ ప్రోడక్ట్ ఐపల్స్ లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ అసాయి బెర్రీ. మన ఇండియాలో ఎక్కువ పోషకాలు ఉన్న పళ్ళల్లో అల్లనేరేడు పండులో 5% పోషకాలు ఉంటే అమెజాన్ అడవుల్లో అసాయి బెర్రీ అనే ఒక పండులో 1,00,000 పోషకాలు ఉన్నాయని తెలవడం జరిగింది. ఆ అసాయి బెర్రీ ఏంటంటే నాసా స్పేస్ డ్రింక్ లో ఏస్టెన్ అనే ఒక డ్రింక్ లో వన్ ఆఫ్ ద మెయిన్ ఫుడ్ గా దీన్ని యాడ్ చేశారు. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. ఇప్పుడు సెలబ్రిటీస్ ఎంత మంది ఉన్నా కూడా సూపర్ స్టార్ అంటున్నారుగా, రజనీకాంత్ని, మహేష్ బాబుని. అంటే స్టార్స్ ఎంతమంది ఉన్నా టాప్ మోస్ట్ హీరోలకు ఒక పేరు పెడుతున్నాం. అలాగే ఫ్రూట్స్ ఎన్ని ఉన్నా కూడా ఆ ఫ్రూట్స్ లో రారాజు మన అసాయి బెర్రీ. అలాంటి అసాయి బెర్రీ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలం ఉన్నాయి. మన అల్లనేరేడు పండులో 5% బలం ఉంటే అందులో 1,00,000 బలం ఉంది అసాయి బెర్రీలో. సో ఇది ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కార్డియాక్ గుండెకు సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది. అలాంటి అసాయి బెర్రీని మెయిన్ ఫుడ్ గా తీసుకొని మన కంపెనీ స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ అలా 15 రకాల పండ్ల యొక్క సారంతో ఒక లీటర్ లిక్విడ్ రూపంలో ఐపల్స్ అనే ప్రోడక్ట్ తీసుకొచ్చారు. ఈ ఐపల్స్ అనేది ఏ సమస్య లేని వాళ్ళు ముందు జాగ్రత్త పడాలి. ఇంతకుముందు చెప్పా కదా, మన లైఫ్ స్టైల్ మారింది. మన లైఫ్ స్టైల్ మారింది కాబట్టి సమస్యలు రోజు వస్తూనే ఉన్నాయి. ఈ ఐపల్స్ ఏ సమస్య లేని వాళ్ళు ఆర్ సమస్య ఉన్న వాళ్ళు బోత్ వాడచ్చు. 30 ml మార్నింగ్, 30 ml నైట్ తీసుకోవడం వల్ల మనకు 4 విభాగాలుగా సపోర్ట్ అవుతుంది. పిహెచ్ఏసి ప్యాక్. పి అంటే ప్రివెన్షన్, ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. హెచ్ ఫర్ హోలిస్టిక్, తల వెంట్రుక నుండి కాలిగోటి వరకు కణస్థాయిలో జరిగిన డ్యామేజ్ ని రిపేర్ చేసి మన శరీరం లోపల ఉన్న వ్యర్థాలన్నిటిని కూడా చెమట ద్వారా, మూత్రం ద్వారా, మోషన్ ద్వారా, శ్వాస ద్వారా, ఆడపిల్లలకైతే పీరియడ్స్ ద్వారా ఆ వేస్ట్ మొత్తాన్ని కూడా ఎలిమినేషన్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ ఫర్ ఆల్టర్నేటివ్. సార్ నాకు ప్రాబ్లం ఉంది సార్, నాకు మైగ్రేన్ ఉంది, సైనస్ ఉంది, నేను పలానా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా, నేను పలానా ఆయుర్వేద వాడుతున్నా అని అంటుంటారు కదా. నా గోళీలు అయిపోయినాక నేను ఇది వాడతా సార్ అంటుంటారు కొంతమంది కదా. మీరు ఏ మెడిసిన్ వాడినా సరే అండి, మన మెడిసిన్స్ మనం వాడుకుంటూ ప్రత్యామ్నాయంగా మన ప్రోడక్ట్ వాడుకోవచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూ. దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేటివ్. సి ఫర్ కాంప్లిమెంటరీ. ఒకదాని కోసం వాడడం వల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ని కంట్రోల్ చేయడంలో కూడా, మూలంలోకి వెళ్ళి పనిచేయడంలో ఇది హెల్ప్ అవుతుంది. సో మన శరీరంలో టాక్సిన్స్ అంటే విష పదార్థాలు, ఆ టాక్సిన్స్ ని డీటాక్సిఫికేషన్ చేయడంలో ఈ ఐపల్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈస్ ఏ కంప్లీట్ హెడ్ టు టై సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. సమస్య లేని వాళ్ళు ప్రివెంట్ గా వాడుకోవచ్చు, సమస్య ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. పుట్టిన బేబీస్ నుంచి ఒక 2 నెలలు 3 నెలల పిల్లలు కూడా వాడుకోవచ్చు. వాళ్ళకు ఒక 2 చుక్కలు, ఇంకొంచెం ఉన్న వాళ్ళకి ఒక 3 చుక్కలు, అలా వాళ్ళ వయసుని బట్టి కొన్ని డ్రాప్స్ కూడా మనం పిల్లలకు కూడా ఇవ్వచ్చు, బార్న్ బేబీస్ కూడా ఇవ్వచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూ. దీని కాస్ట్ ఎంత అంటే ఎంఆర్పి 3,000 రూపాయలు, కొరియర్ ఛార్జ్ 100 రూపాయలు. దీనికి ప్రొవిజనల్ పేటెంట్ నెంబర్ కూడా ఉందండి. సో పేటెంట్ అంటే ఇందులో ఉన్న ఫార్ములాను ఎవరు కాపీ చేయడానికి లేదు. పేటెంట్ రైట్స్, హక్కులను కూడా తీసుకోవడం జరిగింది. సో అలాంటి అద్భుతమైన ఐపల్స్ కి మనం ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దాం. ఇది డాక్టర్లకు కూడా అర్థమయ్యే భాషలో సైంటిఫికల్ గా పబ్లికేషన్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ వెల్నెస్. మహిళల యొక్క ఆరోగ్యం కోసమే తీసుకొచ్చారండి. దిస్ ఈజ్ ఓన్లీ కంప్లీట్ ఉమెన్స్. సో ఇది ఐకేర్ అని చెప్పి అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్కుమిన్, పసుపు. యాంటీబయాటిక్ గా, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది. సో ఇది ఏంటంటే కంప్లీట్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి కూడా ఇందులో కూడా ఉన్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇమ్యూన్ బూస్టర్ గా పనిచేస్తుంది. మీరు యూట్యూబ్కి వెళ్ళి సిసిఎంబి అబౌట్ కర్కుమిన్ అని కొట్టండి. ఇంటర్నల్ గా గడ్డల్ని కూడా కరిగించేంత శక్తి కర్కుమిన్ లో ఉంది. ఈవెన్ క్యాన్సర్ కణితులను కూడా కరిగించేంత శక్తి కర్కుమిన్ లో ఉంది. అంత పవర్ఫుల్ కర్కుమిన్. అంటే ఒక క్వింటా పసుపు తీసుకుంటే న్యాచురల్ గా తీస్తే 250 గ్రాములు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రాక్ట్. అంటే ఇన్ని లీటర్ల పాల నుంచి ఇంత మీగడ తీస్తాంగా, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రాక్ట్. అలాంటి ఒక ఎక్స్ట్రాక్టే ఈరోజు మన కర్కుమిన్ అండి. సో అలాంటి కర్కుమిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకొని మనకు శతావరి, సాంబ్రాణి, అలోవెరా, రామాఫలం అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 13 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఒక లీటర్ లిక్విడ్ రూపంలో ఐ కేర్ అనే ఒక ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ ఐ కేర్ అనేది మహిళల యొక్క హార్మోన్స్ కు తగ్గట్టుగానే డిజైన్ చేయడం జరిగింది. ఇది 30 ml మార్నింగ్, 30 ml నైట్ మహిళలు తీసుకోవడం వల్ల థైరాయిడ్ ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. రక్తహీనత సమస్యలు కానీ, గర్భసంచి సమస్యలు కానీ, హార్మోన్స్ వెల్నెస్ కానీ, అంటే కంప్లీట్ గా బాగా ఆలోచనలు పెట్టుకొని స్ట్రెస్ కు లోనవ్వడం వల్ల కూడా హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి. ఆ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. జాయింట్ సపోర్ట్ గా పనిచేస్తుంది, మజిల్ స్ట్రెంత్ కు బాగా పనిచేస్తుంది, స్ట్రెస్ రిలీఫ్ ని చేయడంలో ఉపయోగపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆడపిల్లలు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు చాలా ఉంటాయండి. వాటన్నిటికి కూడా మూలంలోకి వెళ్ళి రిపేర్ చేసే విధంగా మనకు ఐకేర్ అనేది చాలా ఫైనెస్ట్ గా పనిచేస్తుంది. దీని విలువ కూడా ఎంఆర్పి 3,000, కొరియర్ ఛార్జ్ 100 రూపాయలు. 3,100. సో 30 ml మార్నింగ్, 30 ml నైట్ ఐకేర్ తీసుకోవచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు మాత్రం 20 ml సరిపోద్ది. సార్ నేను అనుకోకుండా ఒక 20 ml ఎక్కువ తాగినా సార్ పల్స్ అంటే ఏమైనా అవుతా అంటే ఏం కాదు. బాటిల్ మొత్తం తాగినా కూడా ఏం కాదు. మా అంటే 3 times మోషన్ అవుతుంది.
ఇది మెడిసిన్ కాదు. మీరు మెడిసిన్ అనే పదం ఎట్టి పరిస్థితిలో వాడద్దు. ఇది ఫుడ్ సప్లిమెంట్, న్యాచురల్, ఎవరైనా వాడచ్చు. ఇక థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి బ్లడ్ షుగర్ సపోర్ట్. ఇక్కడ ఒక మహర్షి కనిపిస్తున్నాడు అందరికి. ఏ మహర్షి? మహేష్ బాబు కాదు, చరక మహర్షి. కొన్ని వేల సంవత్సరాల కిందట చరక సంహిత అని ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో ఏకనాయకం అనే ఒక రూట్ గురించి రాశాడు. దాన్ని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టుకొని తెల్లారి ఆ వాటర్ తాగడం వల్ల మధుమేహ వ్యాధి బారిన పడకుండా రక్షిస్తుందని అప్పట్లో రాశారు. సో దాన్ని మెయిన్గా తీసుకొని మనకు దూలగొండి గింజలు నరాల బలహీనతకు బాగా పనిచేస్తుంది. కెఫెన్ లేకుండా కాఫీ గింజలు కలిపి దీనికి క్లినికల్ ట్రయల్స్ సిటిఆర్ఐ, క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇదేంటంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ పెంచకుండా బ్లడ్ షుగర్ సపోర్ట్ మేనేజ్మెంట్కు సపోర్ట్ అవుతుందని క్లినికల్ ట్రయల్స్ కూడా జరగడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఈ కాలము ఎండాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, ఎనర్జీ లేకపోయినా, యాక్టివ్గా ఉండాలన్నా, అసలు తలకాయ నొప్పికి ఛాయ్కి సంబంధం ఉందా అండి? కుంభం జానే సార్, తలకాయ నొప్పికి టీకి సంబంధం ఉందా? అంటే ఒక అడిక్షన్ అయిపోయింది. టీ కాఫీ లేకపోతే నేను లేను అనే పరిస్థితికి వచ్చేసింది. అలా అందరూ ఒక ఇష్టపడ్డ డ్రింక్ రూపంలో ప్రజలు చాలా వరకు కాఫీని, టీని ప్రేమిస్తున్నారు. అలా ప్రజలందరూ ప్రేమించిన రూపంలో మనం ఎందుకు తీసుకురావద్దు అని కంపెనీ ఆలోచించి అందరు ఇష్టపడే ఒక కాఫీ రూపంలో తీసుకొచ్చారు. ఇందులో క్రీమర్ కాఫీ, బ్లాక్ కాఫీ 2 ఫ్లేవర్స్ తీసుకొచ్చారు. క్రీమర్ కాఫీకి, బ్లాక్ కాఫీకి తేడా ఏంటంటే, టీ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం, కొంచెం చాపత్తి వేసుకుంటే నాకు ఇంకా స్ట్రాంగ్ కావాలంటారు. ఏం చేస్తాం అప్పుడు? ఇంకా చాపత్తి ఎక్కువ వేసి చక్కెర తగ్గిస్తాం కదా, అంటే డోస్ పెంచుతాం. సేమ్ అదే విధంగా క్రీమర్ కాఫీలో సాల్సిటల్ పర్సెంటేజ్ 11% ఉంటే బ్లాక్ కాఫీలో 22% ఉంటుంది. అంతే తేడా, వేరేం లేదు. సో ఈ కాఫీ ఏ సమస్య లేని వాళ్ళు ప్రివెన్షన్గా వాడుకోవచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు, అదర్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఏ సమస్య లేని వాళ్ళు హాఫ్ ప్యాకెట్ ఆర్ ఫుల్ ప్యాకెట్ మన ఇష్టం ఎట్లయినా తాగొచ్చు. హాఫ్ ప్యాకెట్ మార్నింగ్, హాఫ్ ప్యాకెట్ నైట్ ఒక 8 ml హాట్ వాటర్లో తాగడం వల్ల అరుగుదల బాగుంటుంది, మోషన్ ఫ్రీ ఉంటుంది, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది, ఎక్సెసివ్ గ్లూకోజ్ లెవెల్స్ పెంచకుండా కాపాడుతుంది. అదే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి 3D సపోర్ట్లో పనిచేస్తుంది. మొదటిది డైజెషన్ బాగా పనిచేస్తుంది. రెండవది డిఫెక్ట్స్, గోళీలు వేసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుతుంది. మూడవది ఆ టాబ్లెట్ డోసేజ్ని గ్రాడ్యువల్గా తగ్గిస్తుంది. ఇప్పుడు డయాబెటిక్ పరిస్థితి ఎట్లుందండి? ఒక టాబ్లెట్తో మొదలవుతున్నారు, స్లోగా డోస్ పెరుగుతుంది. 1 నుంచి 2, 2 నుంచి 3, తర్వాత నూరు భాష సార్ నరాలకు ఇంజెక్షన్ ఇస్తున్నారా, మళ్ళీ ఇన్సులిన్ అంటున్నారా. ఆ తర్వాత ఈరోజు ఒక మేడం ఫోటో పంపించింది. ఏందని చూస్తే కుడి కాలుకున్న వేలు కట్ చేసిల్లంట. ఏంటంటే గ్యాంగ్రీన్ అయింది అంటున్నారు. ఎడమ సైడు మళ్ళీ గ్యాంగ్రీన్ స్టార్ట్ అయింది. అంటే హాస్పిటల్ పోతే డాక్టర్లు అనే మాటలు ఎట్లున్నాయంటే, అమ్మ నీకు గ్యాంగ్రీన్ అయింది, నీ ఫింగర్ కొయ్యాలనా, నీ ప్రాణం కావాలనా, ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు అక్కడ. ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. సో ఈ కాఫీ తాగడం వల్ల ఏంటంటే ఆ గ్రాడ్యువల్గా తగ్గించుకోవడంలో కూడా హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. ఇంటర్నల్గా హీల్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, డయాబెటిక్ ఉన్న వాళ్ళు బిఫోర్ HbA1c టెస్ట్ చేయించుకొని ఒక 3 to 4 months కంటిన్యూ వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిస్తే మన రిపోర్ట్ ఓరియంటెడ్ ప్రకారం, డాక్టర్ గైడెన్స్ ప్రకారం మనం డోస్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఎంఆర్పి 3,000 రూపాయలు, కొరియర్ ఛార్జ్ 100 రూపాయలు. ఏ సమస్య లేని వాళ్ళకి 2 నెలలు వస్తుంది, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి 1 month వస్తుంది. ఇది మన పబ్లికేషన్స్ అండి, దీని మీద కూడా మీరు చెక్ చేయొచ్చు. మెడికల్ కోడింగ్ డాక్టర్ వాళ్ళకైతే ఇది బాగా అర్థమవుతుంది. ఇక ఐగ్లో అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ముఖ్యంగా ఆడపిల్లలకైతే క్రీమ్స్, ఫేర్ అండ్ లవ్లీలు, మగవాళ్ళకైతే ఫేర్ అండ్ హ్యాండ్సమ్లు, ఫేషియల్స్, బ్యూటీ పార్లర్లు ఇవే గుర్తొస్తుంటాయి కదా. ఫర్ ద ఫస్ట్ టైం శరీరం లోపల సమస్య ఉన్నప్పుడు పైన ఎన్ని క్రీములు పూసుకున్నా వేస్టే. అందుకే మన కంపెనీ ఏం చేసిందంటే, కాశ్మీర్ కుంకుమ పువ్వు గర్భవతులకు ఇస్తారుగా, పుట్టబోయే పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని, అలాంటి కుంకుమ పువ్వుని, ద్రాక్ష పళ్ళ గింజల సారాన్ని, బంతి పూలు ఉండే ల్యూటిన్ అన్న ఒక విటమిన్ని అవన్నీ మిక్స్ చేసి మనకి ఇన్స్టెంట్గా ఒక సాచెట్స్ రూపంలో తీసుకొచ్చారు. ఇదేంటంటే స్కిన్ డ్యామేజ్ని కాపాడడంలో చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా మన ఇంటర్నల్గా లివర్ని డీటాక్సిఫికేషన్ చేయడంలో మనకు 4 ఫ్లేవర్లు తీసుకొచ్చారండి. చూడండి, చిన్న చిన్న అందమైన ప్యాకెట్స్, బ్లాక్ కరెంట్, స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఆరెంజ్. చాలా వండర్ఫుల్ ఉంటుంది టేస్ట్ కూడా. జ్యూస్ రూపంలో, లిక్విడ్ రూపంలో ఉంటుంది. మార్నింగ్ ఒక ప్యాకెట్, నైట్ ఒక ప్యాకెట్ ఫుడ్ తిన్న తర్వాత తాగడం వల్ల లివర్ని డీటాక్సిఫికేషన్ చేసి, రక్తాన్ని శుద్ధి చేసి, రక్తం లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేసి, ఈ స్కిన్ 7 లేయర్స్ నుంచి రిపేర్ చేసుకుంటూ వచ్చి చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాంతివంతంగా ఉంచేలాగా హెల్ప్ అవుతుంది. అంతేనా శ్రీకాంత్ రెడ్డి సార్? ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్ అని కాకుండా కాంతివంతంగా స్కిన్ గ్లో. అరే ఈయన నల్లగున్నా కూడా ఫేస్లో భలే కళ ఉందిగా అంటుంటారుగా, అట్లా స్కిన్ గ్లో ఉంచడంలో ఈ ఐగ్లో అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇది కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. సో దీని వాల్యూ కూడా ఎంఆర్పి 3,000 రూపాయలు, కొరియర్ ఛార్జ్ 100 రూపాయలు, 3,100.
ఇక లాస్ట్ ప్రోడక్ట్ ఐ స్లిమ్ హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ సపోర్ట్. ఇది ఏంటంటే మనకు కోలియస్ ఫోర్స్ కోలి, అదేవిధంగా సెసమిన్ నల్ల నువ్వులు, సెసమిన్ ఇండికమ్ నల్ల నువ్వులు అండ్ రాగులు, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి మనకి ఇన్స్టాంట్ గా 4 చాకో బార్స్, అంటే ఒకే బాక్స్ లో 4 ఫ్లేవర్స్ ఉంటాయి. వెనిలా ఫ్లేవర్ ఉంది, ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది, మ్యాంగో ఫ్లేవర్ ఉంది, చాక్లెట్ ఫ్లేవర్ ఉంది. అంటే వెనిలా ఒక 7, ఆరెంజ్ ఒక 7, మ్యాంగో 7, చాక్లెట్ 7, మొత్తం 7x4 28 చాకో బార్స్ ఒక బాక్స్ లో వస్తాయి. హైట్ కు తగ్గ వెయిట్ ని మేనేజ్ చేయడంలో చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది సార్ నాకు కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఫ్యాట్ అనేది పెరుగుతుంది అనుకున్న వాళ్ళు డిన్నర్ స్కిప్ చేసి ఒక బార్ తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచి హైట్ కు తగ్గ వెయిట్ ని మేనేజ్ చేస్తుంది. నాకు ఎట్లా తెలుస్తుంది సార్ అని మీరు ఎవరన్నా నూరు భాష సార్ని కస్టమర్లు అంటే అప్పుడు సార్ చెప్పేది ఏంటిది, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోండి అంటాడు సార్ డాక్టర్ గారు, అంతేనా? లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏమవుతుంది, మన శరీరంలో బ్యాడ్ ఎంత ఉంది, గుడ్ ఎంత ఉంది, మొత్తం అందులో చెక్ చేసుకోవచ్చు కదా. సార్ నేను పర్ఫెక్ట్ వెయిట్ ఉన్నా సార్, నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను వాడచ్చా సార్ అంటే అద్భుతంగా వాడుకోవచ్చు. 3 డేస్కి ఒకసారో 4 డేస్కి ఒకసారో వీక్లీ వన్సో అట్లా మనం ఒక బార్ తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మన శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది, ప్రోటీన్ అందుతుంది, మనకు కండ పుష్టిని పెంచడంలో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అప్పుడప్పుడు సాయంత్రం స్నాక్స్ బోర్ కొడితే ఏం చేస్తాం, అటుకులో బెల్లం ఏదో ఒకటి తింటుంటాం. అట్లా 3 డేస్కి ఒకసారి 5 డేస్కి ఒకసారి మీరు ఒక బార్ కూడా తీసుకోవచ్చు ఎంజాయ్మెంట్గా. సో దీని వాల్యూ కూడా ఎంఆర్పి 3000, కొరియర్ ఛార్జ్ 100 రూపాయలు. ఇకపోతే అవర్ పబ్లికేషన్స్, క్లినికల్ ట్రయల్స్ చేయడం జరిగింది. అబ్బా ఇక్కడ చూడండి, నాకు ఇది చూసినప్పుడు అయితే గూస్ బంప్స్ అనిపిస్తుంది. ఒక ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి రావడం కామనే, కానీ భారతదేశపు కంపెనీ ప్రపంచ దేశాలకు వెళ్ళడం అనేది గొప్ప విషయం కదా. చేతికున్న ఎంట్రుకలు నిక్కబొడుచుకోవాలి. మన ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రపంచ దేశాలకు వెళ్తుంది. ఆస్ట్రేలియాకి, బెహ్రీన్కి, ఇటలీకి, కువైట్కి, మలేషియాకి, ఆఖరికి మన శత్రు ఆయన పాకిస్తాన్ కూడా మన ప్రోడక్ట్ పోయింది. పాకిస్తాన్లో ఒక డయాబెటిక్ కూడా వాడాడు. చూడండి, శత్రువులు అయినా సరే వాళ్ళకి మంచిగా చేసింది మన కంపెనీ. స్టార్ట్ యువర్ వీవా జర్నీ విత్ నో ఇన్వెస్ట్మెంట్. మరి నాకు డబ్బులు కావాలి సార్, మీరు బాగానే చెప్పి కంపెనీ బాగానే ఉంది, ప్రోడక్ట్ బాగానే ఉంది, నాకేంది అసలు, నాకేమైనా వస్తుందా అని ప్రతి ఒక్కరు అనే ప్రశ్న కదా. ఎన్రోల్ యాజ్ ఏ విఆర్ విత్ ఇండస్ట్రీ. ఎలాంటి పెట్టుబడి లేకుండా, అంటే లక్షల పెట్టుబడి లేకుండా మీరు ఇక్కడ వర్క్ చేసుకునే అవకాశం ఉంది. విఆర్ అంటే విఆర్ రిటైలర్. లాగిన్ అయిన వ్యక్తిని ఇక్కడ విఆర్ అంటాం. యూ హ్యావ్ నో ఇన్వెస్ట్మెంట్ యాజ్ కంపెనీ హాస్ ఇన్వెస్టెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రొడక్షన్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, R&Dకి, మ్యానుఫ్యాక్చరింగ్ కి, డెలివరీకి మొత్తం కంపెనీ చూసుకుంటుంది. మనం చేసేది ఏం లేదు, పెట్టుబడులు పెట్టేది ఏం లేదు. మొత్తం ఆల్రెడీ చెప్పా కదా, మీ దగ్గర ఐడియా లేకపోతే మన దగ్గర ఐడియా ఉంది, అది మొత్తం కూడా కంపెనీ చూసుకుంటుంది. సార్ మరి నేను స్టార్ట్ చేస్తా సార్, నాకేమైనా సపోర్ట్ ఉంటుందా సార్ అని ప్రశాంత్ మేడం అడిగింది. సో ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది మేడం, 3D సపోర్ట్ ఉంటుందని ఆ సీనియర్ చెప్తాడు. 3D సపోర్ట్ అంటే ఎవరు ఇక్కడ, మీకు ఈ ఆపర్చునిటీలోకి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని మీ స్పాన్సర్ అంటారు. అండ్ వైబ్రెంట్ వ్యూ అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మనం ఎలా సక్సెస్ కావాలి, ఫైనాన్షియల్ ఎలా ఎదగాలి, ఆరోగ్యానికి సంబంధించిన క్లాసెస్, ఇన్కమ్కి సంబంధించిన క్లాసెస్, మనం ఎదగడానికి కావాల్సిన క్లాసెస్ అన్నీ కూడా ఉదయం 5 గంటలకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, 11కి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఈవినింగ్ 7కి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్స్కి వస్తే ఆటోమేటిక్గా మన స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంటుంది. అండ్ మన కంపెనీ యొక్క సపోర్ట్ కూడా మనకు ఉంటుంది. అంటే ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే మొత్తం కంపెనీ పంపిస్తుంది, మనం చేసేది ఏం లేదు, సమాచారం ఇవ్వడం మన పని. ఇప్పుడు నేను ప్రోడక్ట్లు పట్టుకొని తిరుగుతానా, జూమ్లో కూర్చొని రెడీగా ఉన్నా, మీ 62 మంది వచ్చిళ్ళు, ఆ 62 మందికి అవగాహన కల్పిస్తాను. 62 మందిలో ఎవరు ప్రోడక్ట్ కావాలన్నా కంపెనీ పంపిస్తుంది, అన కదా. ఇక్కడ ధీరుభాయ్ అంబానీ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ స్టెప్ ఇన్ ఎంటర్ప్రినర్షిప్ ఈ సెల్లింగ్. మీరు ఏది చేసినా కూడా మొదటి స్టెప్ సేల్సే. సేల్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇంటింటికి తిరిగి ప్రోడక్ట్లు అమ్మాలని అనుకుంటారు. ఏం లేదు, సేల్స్ అంటే ఏంటంటే మన ఫీలింగ్స్ని ఇతరులకు షేర్ చేయడమే సేల్స్. సో బీ ఏ గుడ్ సేల్స్ మ్యాన్, ఈవెన్చువల్లీ యూ విల్ బికమ్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్. ఎవరైతే గుడ్ సేల్స్ మ్యాన్గా మారతాడో అతనే ఒక గుడ్ బిజినెస్ ఓనర్గా మారుతాడు. అందుకే మీరు ఫస్ట్ 12 ప్రోడక్ట్స్ రీటైల్ చేయండి, తర్వాత VBOగా మారుతారు అంటున్నాడు కంపెనీ. అంటే ఒక బెస్ట్ 12 ప్రోడక్ట్స్ రీటైల్ చేసిన వాళ్ళే వీవా బిజినెస్ ఓనర్గా మారుతున్నారా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ సెల్లింగ్ అంటే అందరూ రకరకాలుగా ఆలోచిస్తుంటాం కదా. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సెల్లింగ్ ఈజ్ ఏ నోబుల్ యాక్ట్. ఇది ఒక చట్టంగా మారడం జరిగింది. సెల్లింగ్ ఈజ్ నాట్ ఏ చీటింగ్. ఒక ప్రోడక్ట్ అమ్మడం అంటే మనం మోసం చేయడం కాదు, అది ఎవరిని చీట్ చేసినట్టు కాదండి. సెల్లింగ్ ఈజ్ నాట్ బెగ్గింగ్. మనం ఎవరిని అడుకోవట్లే, మనం అవకాశం ఇస్తున్నామంటే మన చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది, తీసుకునే వ్యక్తి చెయ్యి ఎప్పుడు కిందనే ఉంటుంది, అవునా కదా. సో సేల్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ద ఓన్లీ రెవెన్యూ జనరేటింగ్ డిపార్ట్మెంట్ ఇన్ ఎనీ కంపెనీ. సో ఏ కంపెనీ తీసుకున్నా కూడా
సేల్స్ డిపార్ట్మెంటే హైయెస్ట్ టర్న్ ఓవర్ని క్రియేట్ చేసే డిపార్ట్మెంట్. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ సెల్లింగ్ హెల్ప్స్ ఏ పర్సన్ టు చూస్ ద రైట్ ప్రోడక్ట్ ఫర్ హిస్ యాక్చువల్ నీడ్. సో ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంటే ఎదుటి వ్యక్తికి ఏదైతే అవసరం ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకొని తనకు అవసరం ఉన్నది మనం ఇస్తున్నాం. ఆరోగ్యం కోరుకునే వ్యక్తికి ఆరోగ్యపరంగా, ప్రివెన్షన్ గా కోరుకునే వ్యక్తికి ప్రివెన్షన్ గా, ఇన్కమ్ కావాలనుకునే వ్యక్తికి ఇన్కమ్ పరంగా, అలా వాళ్ళ నీడ్ని బట్టే మనం ఇక్కడ అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అవునా కదా? ఐడెంటిఫై యువర్ కస్టమర్. ఐడెంటిఫై పొటెన్షియల్ కస్టమర్స్ ఫ్రమ్ యువర్ క్లోజ్ సర్కిల్. అంటే మీ దగ్గర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనకు టోటల్ 5 ప్రొడక్ట్స్ గురించి చెప్పాను కదండి. బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ సంబంధించింది కాఫీ, హార్ట్ సపోర్ట్కు, అంటే హార్ట్ సపోర్ట్ అంటే స్టంట్ పడ్డదా, హార్ట్ ఫెయిల్ అయిందా అది కాదు. అక్కడ ఏమనిచ్చిండు, కార్డియాక్ బ్రాకెట్లో హార్ట్ ఇచ్చి మళ్ళీ ఏమనిచ్చిండు పక్కన వెల్నెస్ సపోర్ట్ అన్నాడు. అంటే ఇమ్యూనిటీని డెవలప్ చేస్తూ గుండె యొక్క ఆరోగ్యాన్ని కాపాడంలో సపోర్ట్ అవుతుందని దాని అర్థం. వెయిట్ మేనేజ్మెంట్కు స్లిమ్, ఉమెన్ హెల్త్ సపోర్ట్కు కేర్, స్కిన్ హెల్త్కి గ్లో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని మన కంపెనీ డిజైన్ చేసింది. సో ఇవన్నీ కూడా క్లోజ్ సర్కిల్ అంటే ఎవరండి? క్లోజ్ సర్కిల్ ఎవరు? మన దగ్గర వాళ్ళు, మన మాట వినేవాళ్ళు, మనం అంటే ఇష్టపడేవాళ్ళు, మన అమ్మమ్మలు కానీ, తాతయ్యలు కానీ, బాబాయిలు కానీ, పిన్నిలు కానీ, అక్కలు కానీ, చెల్లెలు కానీ, అత్తమ్మలు కానీ, ఇట్లా ఉంటారు కదా క్లోజర్ సర్కిల్, బెస్ట్ ఫ్రెండ్స్ కానీ. సెండ్ ప్రోడక్ట్ వీడియో టార్గెట్ కస్టమర్స్. ఇప్పుడు ఎవరైతే ప్రోడక్ట్ గురించి విన్నారో వాళ్ళకి ఒకసారి ప్రోడక్ట్ వీడియో పంపించండి. డూ ఏ ఫాలోఅప్. ప్రజెంటేషన్ అయిపోయిందిగా, మీకు ఎలా అనిపించింది సార్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదా మీరు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారా? దానికి సంబంధించిన సమాచారం వాళ్ళతో చర్చించడం ఫాలోఅప్. సెండ్ ద ఈ-కామర్స్ స్టోర్ లింక్ ఫ్రమ్ యువర్ విర్చువల్ ఆఫీస్ టు ప్లేస్ ఆర్డర్. అవగాహన కల్పించడానికి జూమ్ లింక్ పంపించిల్లు. ప్రోడక్ట్ కావాలంటే స్టోర్ లింక్ పంపించిల్లు, అంతే. ఆ స్టోర్ లింక్ ఓపెన్ చేసి వాళ్ళు డీటెయిల్స్ వస్తే ప్రోడక్ట్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. త్రూ స్టోర్ లింక్ ద్వారా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. జ్యోతి ఉపేందర్ గారు స్టోర్ లింక్ పంపించిల్లు. ఈ రోజు ఇద్దరు వచ్చిల్లు. ఆ ఇద్దరికి స్టోర్ లింక్ పంపిస్తే ఒక వ్యక్తి ఆర్డర్ పెట్టుకున్నాడు. లింక్ ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టుకున్నందుకు ఆ వ్యక్తి ద్వారా జ్యోతి ఉపేందర్ గారికి 500 రూపాయలు తన అకౌంట్లో డబ్బులు పడుతుంది. అంటే ఒక ప్రోడక్ట్ మీద కమిషన్ ఎంత వస్తుంది? 500 రూపాయలు వస్తుంది. సో ఇక్కడ చూడండి, మన నైబర్స్ కానీ, మన అంకుల్ కానీ, కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా మనం ప్రిఫర్ చేస్తూ, ఇప్పుడు చూడండి, అమ్మ నాన్నకు ఒక 2-3 ప్రొడక్ట్స్ ప్రిఫర్ చేసినాం, అత్తయ్య మామయ్యకు ఒక 2-3 ప్రొడక్ట్స్ ప్రిఫర్ చేసినాం, నైబర్స్కి ఒక 3 ప్రొడక్ట్స్ ప్రిఫర్ చేసినాం. అట్లా ఒక 12 ప్రొడక్ట్స్. ఒక ప్రోడక్ట్ అంటే 25 పీవీ, 12 ప్రొడక్ట్స్ అంటే 300 పీవీ. అలా ఒక 4 వారాలలో మన కుటుంబ సభ్యులకే 12 ప్రొడక్ట్స్ రీటైల్ చేయడం వల్ల మనం ఇక్కడ స్టార్ అనే ఒక ర్యాంకుకి ఎలిజిబుల్ అవుతున్నాం. సో బిల్డ్ నెట్వర్క్ అండ్ ఎర్న్ మోర్. సో మనం ఒక 12 ప్రొడక్ట్స్ సేల్ చేయడం వల్ల స్టార్ ర్యాంకుని పొందుతున్నాం. స్టార్ అయిన తర్వాత ఆదాయపరంగా కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఇందులో రిక్రూట్మెంట్ అంటే ఒక టీమ్ బిల్డింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఇన్కమ్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఒక టీ టైము, కెఫే కాఫీ డే 20 లక్షలు 30 లక్షలు పెట్టి అనే ఒక ఫ్రాంచైజీ తీసుకుంటాడు. ఆ ఫ్రాంచైజీ తీసుకునే వ్యక్తి, ఫ్రాంచైజీ ఇచ్చే వ్యక్తి, ఒక వ్యక్తి ఫ్రాంచైజీ ఇస్తున్నాడంటే ఆ ఇచ్చిన వ్యక్తికి ఈ కెఫే కాఫీ డే కానీ, ఈ టీ టైం వాళ్ళు కానీ 20-25 లక్షలు ఇస్తారు కదండి. బట్ ఇక్కడ ఎలాంటి లక్షల ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ నేను తీసుకోవడం వల్ల, నేను జ్యోతి ఉపేందర్ సార్ ద్వారా లాగిన్ అవ్వడం వల్ల జ్యోతి ఉపేందర్ సార్కి నేను ఒక ఫ్రాంచైజీ. అట్లా ఇక్కడ 62 మంది వింటున్నారంటే 62 మంది చేస్తున్నారంటే 62 ఫ్రాంచైజీలు అని అర్థం. సో హెల్ప్ టు అచీవ్ స్టార్ అండ్ రిక్రూట్ ఫర్దర్ ఎక్స్పాండ్ ద నెట్వర్క్. సో మనం ఎలా అయితే 12 రీటైల్ చేసి స్టార్ అయ్యామో, మన ద్వారా వచ్చిన వ్యక్తికి కూడా రీటైల్ అయ్యేలాగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, వాళ్ళకు కూడా టీమ్ బిల్డింగ్ జరుగుతూ డిఫరెంట్ ఏరియాస్లో భారతదేశం మొత్తం కూడా మనం టీమ్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా మనకి ఇక్కడ ఇచ్చింది. జనరేట్ సేల్స్ టర్న్ ఓవర్ త్రూ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. అంటే ఇక్కడ పర్సన్ మీద డబ్బులు ఇవ్వట్లేదండి, ఆ పర్సన్ తీసుకుంటున్న రీటైల్ అంటే ప్రోడక్ట్ పాయింట్స్ మీద మనకి డబ్బులు ఇస్తుంది. ఎర్న్ రెవెన్యూ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. సో మనం ఎంత కష్టపడితే మనకు అంత ఇన్కమ్ అండి. సో ఇక్కడ పర్సనల్గా ఒక ప్రోడక్ట్ అమ్మితే మనకు 500 రూపాయలు వస్తున్నాయి, టీమ్ ద్వారా చేస్తే ఒక 125 రూపీస్. అంటే పర్సనల్గా 20% ఇస్తుంది, టీమ్ ద్వారా అయితే ఒక 5-10% అనేది మనకు టీమ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇది చేయొచ్చు అంటారా సార్, ఇది నమ్మచ్చా సార్ అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించింది ఎంబీఏ స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి ఒక సబ్జెక్ట్గా యాడ్ చేసిళ్ళు. పైన చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఫస్ట్ సెమ్లో ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు ఒక సబ్జెక్ట్గా యాడ్ చేసిళ్ళు. అంటే అది ఎంత పవర్ఫుల్లో చూడండి. కింద చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ అకాడమిక్ సిలబస్. టాప్ యూనివర్సిటీస్, ప్రపంచంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ కూడా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అన్నమలై, కేరళ, కర్ణాటక, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అన్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే
ఆపర్చునిటీలో ఉన్నామో, ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నామో ఆ ఇండస్ట్రీ గురించి ఒక టాపిక్గా తీసుకొచ్చారంటే, ఒక చాప్టర్గా తీసుకొచ్చారంటే అది ఎంత గొప్ప ఆపర్చునిటీ ఒకసారి ఆలోచించండి. సో దానికోసం ఒక నరేంద్ర మోడీ గారికి గ్రాండ్ హార్ట్ ఇద్దాం. అండ్ రివార్డ్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి. స్టార్ 250 ఒక 2 మెంబర్స్కి మనం అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక 12 ప్రొడక్ట్స్ రీటైల్ అయ్యేలాగా మనం సపోర్ట్ చేసినందుకు మనం స్టార్ 250 ర్యాంక్ అవుతున్నాం. స్టార్ 500 అనే ఒక అచీవ్మెంట్ తీసుకోవడం వల్ల మనకు ఒక 5 lakhs ఇన్సూరెన్స్ ఇస్తుంది. స్టార్ 1000 అంటే ఒక 1 lakh ఇన్కమ్ పూర్తి చేసి ఒక 25 మెంబర్స్ 6000 ఇన్కమ్ చేసేలాగా మనం అవకాశం ఇచ్చినందుకు మనకు కంపెనీ 3 days 2 nights బెంగళూరు ట్రిప్ ఇస్తుంది. 2.5 lakhs ఎర్న్ చేసిన వాళ్ళకి టోటల్ ఇన్కమ్ అంటే మనం లాగిన్ అయినప్పటి నుంచి అప్ టు 2.5 lakhs ఎర్న్ చేసిన వాళ్ళకి కంపెనీ ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ట్రిప్స్ థాయిలాండ్, మలేషియా అలా డిఫరెంట్ అంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఆరోగ్యంతో పాటు మనం కష్టపడ్డందుకు ఫైనాన్షియల్గా ఇన్కమ్ ఇస్తుంది. ఫైనాన్షియల్గా మనం ఎదిగినందుకు, కన్సిస్టెన్సీగా పనిచేస్తున్నందుకు ఫ్యూచర్లో మనకు ట్రిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేచర్ నుంచి ఎంతో కొంత తీసుకుంటున్నాం, మళ్ళీ నేచర్కి తిరిగి ఇచ్చే విధంగా మన ప్రోడక్ట్లో మనకు సీతాఫలం గింజలు కూడా వస్తున్నాయండి. సో ఆ ప్లాంటేషన్ చేసే విధంగా కూడా మనకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ చూడండి, అందరు కూడా ఆ సీతాఫలం గింజల్ని కూడా ఇక్కడ ప్లాంటేషన్ చేస్తున్నారు, మొక్కల్ని పెంచుతున్నారు. సో దట్ ఈస్ గుడ్ థింగ్. అండ్ రైట్ కాస్ దీనికి ఒక బలమైన కారణం ఉందండి. మనకు ఒక ఓన్ స్కూల్ కూడా, ఇండస్ట్రీ స్కూల్ ద్వారా ఎంతో మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కూడా అందించడం జరుగుతుంది. హియర్ ఇస్ ద రైట్ కెరియర్. నేను స్టార్టింగ్ ఒక క్వశ్చన్ చెప్పిన కదండి, కంపెనీ నెక్స్ట్ 100 సంవత్సరాల వరకు కూడా నిలబడుతుందని బలంగా చెప్పా. ఎట్లా చెప్పా? కంపెనీ 2014లో స్థాపించారు, 11 సంవత్సరాలు పూర్తయింది. 11 సంవత్సరాల్లో 5 ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఇంకా 177 ఇంగ్రీడియంట్స్ తోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుందో ఒకసారి ఊహించండి. సో ఇండస్ట్రీ అనేది ఇవాళ వచ్చి రేపు పోయే కంపెనీ కాదండి, ఇట్ ఈస్ ఎ కెరియర్ చాయిస్. ఇందులో కెరియర్, ఇప్పుడు నాది MBA కంప్లీట్ అయింది, నేను ఎందుకు ఇందులో కెరియర్ పెట్టుకొని చేస్తున్నా? ఎందుకంటే ఇందులో రీసెర్చ్ చేసుకున్నా, ఇది ద బెస్ట్ అని నేను నమ్మిన తర్వాతనే ఒక కెరియర్గా పెట్టుకొని పనిచేస్తున్నా. పార్ట్ టైం చేసుకునే వాళ్ళు పార్ట్ టైం చేసుకుంటున్నారు, ఫుల్ టైం చేసుకునే వాళ్ళు ఫుల్ టైం చేసుకుంటున్నారు. అది మన ఇష్టం. దేర్ ఆర్ 16 ర్యాంక్స్ అండ్ అందులో మొదటి ర్యాంకు స్టార్ ర్యాంకు, అట్లా కంపెనీలో 16 ర్యాంకులు ఉన్నాయండి. కంపెనీ ఏమంటుందంటే ఒక సంవత్సరం కంపెనీ చెప్పినట్టుగా, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పినట్టుగా, ఇక్కడ ఉన్న లీడర్లు చెప్పినట్టుగా మీరు కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయితే ఒక 1 year లెర్నింగ్ పీరియడ్గా, ఇంటర్న్షిప్ అంటుంటాం కదా, ఒక 1 year లెర్నింగ్ పీరియడ్ ఉండి సబ్జెక్టును అర్థం చేసుకుంటూ కరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు వీక్లీ 1 lakh వెళ్ళే అవకాశం ఉంది. నియర్లీ మంత్లీ 1 lakh అన్న అనుకోండి. అది ఎట్లా సార్ అంటే, మీరు స్టెప్ బై స్టెప్ ఒక 1 year ప్రాక్టీస్ అవుతుంటే మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంటుంది. సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం 1000 మంది కరోడ్పతిస్ని క్రియేట్ చేయాలని ఒక సంకల్పం పెట్టుకుంది. చూడండి, ఏ రాష్ట్రాల్లో ఎంతమంది కరోడ్పతిస్ క్రియేట్ అయ్యారనేది ఇక్కడ ఇచ్చారు. అక్కడ 86 అనేది ఉంది. ఇప్పటికి 100 మందికి పైగా కరోడ్పతిస్ అనేది క్రియేట్ అయిపోయారు. సో అట్లా రెడీ అందరూ ఏవుకోండి సార్, మా వాళ్ళు ఏమవుతుంది అంటారా. 2030 నాటికి 1000 మంది కరోడ్పతిస్ని క్రియేట్ చేయాలన్న సంకల్పంతో ఈరోజు మన కంపెనీ ముందుకెళ్తుంది. అందులో హాఫ్ కరోడ్పతి నేను అయిపోయాను ఆల్రెడీ, 50 లక్షలు నా ఇన్కమ్ దాటింది. సో నెక్స్ట్ కరోడ్పతిగా నేను కూడా మారబోతున్నా బిఫోర్ మై మ్యారేజ్. సో ఇక్కడ ఆంటోనీ రాబిన్స్ ఏం చెప్తున్నాడు? ఇన్ మూమెంట్స్ ఆఫ్ డెసిషన్ డెస్టినీ షేప్డ్. ఈ క్షణం మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో మీతో పాటు మీ ఫ్యామిలీ యొక్క లైఫ్ని కూడా మార్చడానికి ఉపయోగపడుతుంది. సబ్జెక్టు విన్నది మనం, అర్థం చేసుకునేది మనం, డెసిషన్ తీసుకునేది కూడా మనమే. మన ఇంటి పక్కలోనో, ఇంటి వెనుకోళ్ళనో, బాబాయ్లనో, అత్తయ్యలను అడిగితే వాళ్ళకేం తెలుస్తుందండి? వాళ్ళకు కూడా ఈ సబ్జెక్ట్ వినిపించండి, వాళ్ళకు వింటేనే ఇది అర్థమవుతుంది. వినకుండా అట్లాంటిది ఇట్లాంటిది అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుందండి? పాపం అర్థం కాదు. అందుకే సబ్జెక్ట్ విన్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది. నేను ఈ ఆపర్చునిటీలో స్టార్ట్ చేయాలనుకుంటున్నా సార్, నాకు బాగా నచ్చింది అని అనుకుంటే మీకు ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఇవి ఉంటే సరిపోద్ది, KYC డాక్యుమెంట్స్. సో లాస్ట్కు స్టార్టింగ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో ఎండింగ్లో కూడా అక్కడనే ఆగిపోతాను. సో ఇప్పుడు రాబర్ట్ కియోసాకి చెప్పిన ప్రకారం ఏంటంటే, ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీ నుంచి బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీకి మనం ఎప్పుడైతే వస్తామో మన జీవితాలు అప్పుడే మారుతాయి. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఏం చెప్తున్నారు? పేదోడు పేదలాగానే ఉంటున్నాడు, మధ్యతరగతి కుటుంబాలు అప్పులపాయలు అవుతున్నాడు, ధనవంతుడు ధనవంతులానే ఉంటున్నాడు. మరి ఎందుకు ఒక పేదవాడు పేదవాళ్ళని ఉంటున్నాడు, ఎందుకు మధ్యతరగతి కుటుంబాలు ఇంకా అప్పులపాలు అవుతున్నారు? ఎందుకు ఈఎంఐలు కట్టాలి? జీవితాంతం ఈఎంఐలు ఎంతకాలం కట్టాలి? అవునా కదా? సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఇవన్నీ సమస్యలు. సింపుల్ చెప్పాలంటే మన పని గంటలు పెంచుకోవట్లే. ఒకసారు
ట్యూషన్ చెప్పి 2 గంటలు సంపాదిస్తాడు, 8 గంటలు పనిచేసి ఇంకో దగ్గర పనిచేస్తాడు, ఇంకో గంట ఇంకో టీచింగ్ చేసి సంపాదిస్తాడు. అంటే పని గంటల్ని ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు, పని గంటలు పెంచుకొని వాళ్ళు సక్సెస్ గారు. కానీ ఈరోజు ఇండస్ట్రీ ద్వారా మనం పని గంటలు పెంచుకోవచ్చు. ఎట్లా? ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ ఈ జూమ్ లో 55 మంది ఉన్నారు. ఈ 55 మంది రోజు 2 గంటలు పని చేసినా నాకు ఎన్ని గంటల పని అవుతుంది? 100 గంటలకు పైగా అవుతుంది. అంటే నాకు పని గంటలు పెంచుకున్నానా లేదా? దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, మన కంపెనీ ఫేస్బుక్ది, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అవన్నీ కూడా మనం ఫాలో కావచ్చు. మొత్తం ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా మనకు డాటా ఉంది. ఇండస్ట్రీ అని కొడితే మీకు వచ్చేస్తుంది డైరెక్ట్. సో ఇలా మనకు ఆరోగ్యం కోరుకునే వాళ్ళకి ఆరోగ్యపరంగా, ఆదాయం కోరుకునే వాళ్ళకి ఆదాయపరంగా, ఫైనాన్షియల్ గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మన ఇండస్ట్రీ ఇచ్చిందండి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఆచరిస్తూ ముందుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మెంటర్ హరి సార్కి అండ్ నన్ను ఇన్వైట్ చేసిన జానే సార్కి థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. Wonderful information. Excellent presentation కదండి. వాట్ ఈజ్ వివా, హౌ ఈజ్ వివా, వై ఈజ్ వివా, ఎలా చేయాలి అనే విషయాలు ఏంటి, ఇండస్ట్రీ వివా అంటే ఏంటి, ఇండస్ట్రీ అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎందుకోసం చేయాలి అంటే లెఫ్ట్ కోడర్ నుంచి రైట్ కోడర్ వెళ్ళడం కోసం మనం చేయాలి. ఈరోజు మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ నుంచి ఈరోజు మనం ఒక ధనవంతుల కుటుంబం అనిపించుకోవాలంటే, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలి అంటే రైట్ కోడ్ ఈజ్ కరెక్ట్. మరి పెద్ద పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ది బిగ్గెస్ట్ ఐడియా కావాలి. అలా ఐడియా లేకపోతే మన దగ్గర ఇండస్ట్రీ దగ్గర ఐడియా ఉంది. 111 ఈజ్ సినర్జీ, వెల్నెస్, డైరెక్ట్ సెల్లింగ్ ప్లస్ ఇంటర్నెట్ అన్నమాట. మనకు కరోనా తేల్చి చెప్పింది ఏంటి, ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న ఫ్యామిలీస్ స్ట్రగుల్ అవ్వలేదు ఫైనాన్షియల్ గా. ఎందుకంటే మొత్తం లాక్డౌన్ పీరియడ్ లో కూడా స్ట్రగుల్ అవ్వలేదు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా ఈ రోజు గూగుల్ పే, ఫోన్ పే వాళ్ళు స్క్రాచ్ కార్డ్ పట్టుకొని కూర్చుంటున్నారు. ప్రతి ఒక్క బిజినెస్ ఆన్లైన్ లోకి వచ్చేసింది. మన బిజినెస్ ఆన్లైన్ లో ఉందా? ఉంటే మాత్రమే ఫ్యూచర్ లో మనం బిజినెస్ లో ఉంటాము, మనం స్ట్రగుల్ అవ్వము అనమాట. అలాంటి ఒక ఫ్యూచర్ బిజినెస్ ప్రాజెక్ట్ అనేది ఇండస్ట్రీ అండి, హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ. ఒకసారి మన సార్కి హార్ట్ ఇస్తే ఒక ఇద్దరిని మనం ఇక్కడ ఇన్వైట్ చేసుకుందాం. ఒక ఇద్దరు షేరింగ్స్ మనం తీసుకుందాం. ఇక్కడ ఒక డాక్టర్ గారు షేరింగ్ తీసుకుందాం, అలాగే ఒక డైమండ్ గారు షేరింగ్ తీసుకుందాం. ఒక 10 minutes లో మన సెషన్ క్లోజ్ చేద్దాం. ఇక్కడ కమాలి సార్ ఉన్నారు ఫ్రమ్ కర్నూల్. తను ఒక 30 years అనుభవం ఉన్న వ్యక్తి. మెడికల్ షాప్ రన్ చేస్తూనే ఒక డాక్టర్ వృత్తి చేస్తూనే తను సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద ఇండస్ట్రీ టేకన్ చేయాలి. తనకు నచ్చిన విషయాలు ఏంటి అని సార్ని మనం అడిగి తెలుసుకుందాం. తను మనీ సంపాదించిన ఇన్కమ్ ఎర్నింగ్ కూడా తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ని ఒకసారి హార్టిస్ట్ వెల్కమ్ చెప్దాము. మరి ప్లీజ్ వెల్కమ్ సార్ ఉమా కమాలి సార్, అప్కమింగ్ రూబీ. Thank you, madam. Thank you, invite me. Thank you, all of devotees. Good evening. My name is DP Kamali. నేను ఆర్ఎంపీ డాక్టర్గా గత 30 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నానండి. కానీ నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా 10 మందికి సేవ చేస్తూ కూడా నాకు వచ్చిన అనారోగ్యాన్ని అల్లోపతి మందులతో క్యూర్ కాక ఎంతో ఇబ్బంది పడి 3 years నుంచి, అంటే నేను సొంత వైద్యం కాకుండా ఒక మంచి స్పెషలిస్ట్ డాక్టర్ను, జిల్లా స్థాయిలో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్ను కలిసి ఆయనతో ట్రీట్మెంట్ 2 years కూడా ఆ మెడిసిన్ వాడడం వల్ల గ్లైకమిట్ GP1 అనేది టాబ్లెట్ ఉండేదండి నాకు. అది ఉదయం సాయంత్రం తీసుకునేవాడిని. అది తీసుకున్నప్పటికి కూడా నా వెయిట్ 96 kgs ఉండేవాడిని. బెర్రీ విజన్ అంటే చూపు సదరంగా లేకపోవడము, మస్కగా ఉండడము, విపరీతంగా లావు ఉండే 96 kgs వెయిట్, పొట్ట ఇంతలా పెట్టుకొని ఎక్కువసేపు కుర్చీలో కూర్చుంటే ఎండెముకల పోటు వచ్చేది, విపరీతంగా ఆకలి ఉండేది. చాలా సంవత్సరాలతో సతమతమయ్యేవాడిని. కాబట్టి ఈవెన్ ఒక పేషెంట్ వస్తే ఎక్కువసేపు కూర్చొని నిలబడటానికి వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా విసుగుపడే పరిస్థితి ఉండేది నాకు. అలాంటప్పుడు పేషెంట్ వస్తే లేచి ట్రీట్మెంట్ చేసేది, లేకుంటే బెంచ్ మీద పడుకునేది, ఇలా సఫర్ అయ్యేవాడిని. అటువంటి టైంలో నాకు ఇండస్ వివో ప్రోడక్ట్ పరిచయం కావడం వల్ల ఇండస్ వివో ప్రోడక్ట్స్ గురించి క్షుణ్ణంగా ఒక 15 రోజుల పాటు నేను మీటింగ్లో జాయిన్ అయ్యి అన్ని రకాలుగా, అంటే 5 AM మీటింగ్ 15 days జాయిన్ అయినాను. తర్వాత
ప్రైవేట్ గురించి చెప్పేటప్పుడు 7 p.m. మీటింగ్ కు జాయిన్ అయినాను. అలా ప్రైవేట్ గురించి అన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత సెర్చ్ చేసుకొని మొత్తం గూగుల్లో, అప్పుడు నేను ఇండస్ట్రీ వాళ్ళకి ఆ ప్రైవేట్ వాడిన తర్వాత 4 months వరకే నాకు రిజల్ట్ వచ్చేసిందండి. 6 months కంటిన్యూ చేసినాను. ఆఫ్టర్ తర్వాత నా HbA1c వచ్చేసి 5.6 నార్మల్కి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి 1 సంవత్సరం 8 నెలలు దాటిపోయిందండి. నేనైతే నార్మల్లోనే ఉన్నాను. ఎలాంటి టాబ్లెట్ అయితే యూజ్ చేయడం లేదు. అంటే ఈ ప్రొడక్ట్లు మనకు ఆహారంగా ఉపయోగపడుతూ ఔషధంగా కూడా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇవి మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చూపించదు. వీటి వల్ల మన కంపెనీ ఎలా డిజైన్ చేసిందంటే ప్రివెన్షన్ గా జబ్బు వస్తుంది అనే లక్షణంకు ముందు వాడడం వల్ల మనకు రాకుండా పోవడానికి సపోర్ట్ అవుతుంది. అలాగే హోలిస్టిక్ గా అంటే తల వెంట్రుక నుంచి కాలిగోటి వరకు మన శరీరంలో ఉండే అన్ని రకాల సమస్యల వల్ల, అంటే ఒక షుగర్ కు ఒక పాండమిక్ వ్యాధి శరీరం అంతా అవయవాలనల్లా కవలించి సర్వనాశనం చేస్తుంది. అటువంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి సపోర్ట్ అవుతుంది. అలాగే ప్రివెన్షన్ గా అంటే ఒక దీర్ఘకాలిక వ్యాధికి టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఆ టాబ్లెట్ వాడుతూ కూడా మనం ఈ ఇండస్ట్రీ ప్రొడక్ట్ తీసుకోవడానికి డిజైన్ చేయబడింది. అందుకే ఆల్టర్నేట్ ప్రొడక్ట్ గా ఇది చేయడం. కాంప్లిమెంటరీ అంటే మనము మన శరీరంలో షుగర్ రోగానికి మాత్రం తీసుకున్నప్పుడు షుగర్ వల్ల మన శరీర అవయవాలు ఎన్ని రకాలుగా పాడైపోయి ఉంటాయో వాటి నుంచి కూడా రక్షించబడి బయటికి వెల్నెస్ గా రావడానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీటి ఆ విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రొడక్ట్స్ బయట ఎక్కడ దొరకవు. ఇంత వెల్నెస్ అయితే ఉండదండి. నేను వాస్తవంగా రిజల్ట్ తీసుకున్న తర్వాతనే ఇందులోకి ఎంటర్ కావడం జరిగింది. అక్కడి నుంచి అప్ టు ఇప్పటి వరకు నా ఇన్కమ్ 2,50,000 చిల్లర వచ్చింది. నేను 1000 దాటి దగ్గరకు ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ టీమ్ సైజ్ ఎంత సార్? మీ టీమ్ సైజ్ మేడం టీమ్ ఎంత మంది ఉన్నారు? టీమ్ టోటల్ 50 మంది పైన ఉన్నారు మేడం. అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా కస్టమర్ గా స్టార్ట్ అయ్యి స్టార్ లెవెల్ ఉండే వాళ్ళు 46 మంది మేడం. 4 ప్రొడక్ట్స్ వచ్చిన వాళ్ళు కనీసం ఒక 8 2 16 16 32 మంది ఉన్నారు మేడం. అంటే దగ్గర చూడండి, సారు తను ఒక డాక్టర్ గా ఉండి ఎంతో రీసెర్చ్ చేసుకుని ప్రొడక్ట్ వాడి సార్ చెప్పినట్టుగా ఇప్పుడు న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటంటే ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే. మరి ట్రీట్మెంట్ గా కూడా పనిచేసినాయి కదా, కంట్రోల్ రావడానికి పనిచేసినవి, మరి డయాబెటిక్ వల్ల కాంప్లికేషన్ క్లియర్ చేయడానికి పనిచేసినవి. సారు మొదట్లో కళ్ళద్దాలు పెట్టుకునేవారు, ఇప్పుడు కళ్ళద్దాలు లేకుండా మాట్లాడుతున్నారు. చూడండి, అంటే రిపేరింగ్ జరిగిందా లేదా, కంటి చూపు మెరుగుపడడానికి కూడా ఉపయోగపడింది అనమాట. కాంప్లికేషన్ నుంచి క్లియర్ చేస్తూ రిపేరింగ్ అవ్వడానికి కూడా వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. అలాగే షుగర్ వల్ల ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల పొట్ట పెరిగిపోయి కొంచెం వెయిట్ గా ఉండేవారు సారు, ఈ రోజు రెడ్యూస్ అయ్యి చాలా ఎత్తుదగ్గ వెయిట్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడింది అవర్ ప్రొడక్ట్స్ అనమాట. ఒక్కసారి మరి న్యూట్రాసిటికల్స్ కి ఇవి న్యాచురల్ కాబట్టే అద్భుతాలు సృష్టిస్తాయి. అలాగే వండర్ఫుల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే ఇన్కమ్ కూడా తీసుకోవడం జరిగింది. సార్ స్టార్ట్ అయ్యి 1 year. చూడండి, సార్ హాటిద్దాము. ఆల్ ది బెస్ట్ సార్ ఫ్రమ్ రూబీ ఫర్ రూబీ. ఇంకా మనం లేట్ చేయకుండా కీనోట్ ని ఇన్వైట్ చేసుకుందాం. కంపెనీని ఇండస్ట్రీ స్టార్ట్ చేసి అంటే ఒక పార్ట్ టైం గా కూడా ఎంచుకొని ఇండస్ట్రీ వాళ్ళు ₹1 కోటి ఎర్న్ చేసిన వండర్ఫుల్ పర్సనాలిటీ. వైస్ ప్రిన్సిపల్ గా గవర్నమెంట్ టీచర్ సారు వైస్ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తూనే ఇండస్ట్రీ అని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అందరికీ ఏదో ఒక వర్క్ ఉంటుంది, కానీ నేను పార్ట్ టైం గా చేసుకుంటే సక్సెస్ అవుతా అంటానా అని అనుకుంటూ ఉంటారు కదా. వండర్ఫుల్ ప్రూఫ్ అనమాట మన ముందున్నారు. సరితా కృష్ణయ్య సార్ ఫ్రమ్ సూర్యాపేట్. ప్లీజ్ వెల్కమ్ సార్ టుడే అవర్ కీనోట్. సార్ని ఒకసారి హార్టిస్ట్ ఇన్వైట్ చేద్దామా మరి. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. వామ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. వండర్ఫుల్ సెషన్స్. సురేష్ సార్ ఎప్పుడు నవ్వుకుంటూ అందరినీ అటెన్షన్లో ఉంచుతూ చెప్తాడు సారు. సార్ ఎప్పుడు నవ్వుకుంటూ అందరినీ పలకరిస్తూ అందరూ అటెన్షన్గా ఎట్లా ఉంటారని సార్ మొత్తం మీద ఎవరైనా మేము కూడా పిల్లలకు పాఠం చెప్తాప్పుడు పిల్లలు మనం చెప్పేది వినగలిగా, వింటే మనకు మంచిగా చెప్పబుద్ధి అవుతుంది. ఎవరైనా వినకపోతే చెప్పబుద్ధి కాదు. ఇక్కడ సార్ ఏం చేస్తారంటే నవ్వుకుంటూ అందరినీ పలకరిస్తూ చెప్తాడు. అది నాకు బాగా నచ్చుతుంది సార్లో. కాబట్టి ఈరోజు కూడా వండర్ఫుల్ సెషన్ ఇచ్చాడు సారు. చాలా బాగుంది సార్, వండర్ఫుల్ సెషన్. మరి కంపెనీ మనకి ఎందుకోసం వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, మనం మరి ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా సార్ ఈరోజు చూసినట్టయితే హెల్త్ వల్ల ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్. హెల్త్ మంచిగా ఉంటేనే
అన్ని చేయగలుగుతామని సార్ చెప్పాడు. నిజంగా కూడా అది కరెక్ట్. మరి దానికోసమే మన కంపెనీ కూడా వచ్చింది. దాంతోపాటు మరి సంతోషం సంతోషం ఉండాలి. దాంతోపాటు ఫైనాన్షియల్గా కూడా ఉండాలి. ఈ 3 విషయాల్లో మరి మన కంపెనీ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనకు సార్ చెప్తాడు, ఒక పేదవాడు పేదవాడుగానే ఎందుకుంటాడంటే సరైన ప్రోడక్ట్, ఆ పేదవాడి దగ్గర సరైన ప్రోడక్ట్ లేదు అంటుండు. ప్రోడక్ట్ అంటే నాలెడ్జ్ కావచ్చు, తెలుసుకోలేని విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, సరైన ప్రోడక్ట్ లేదు. అందుకనే పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు. అందుకని ఈ వివో ఏమంటుంది, మీ దగ్గర ఐడియా ఉందో లేదో, మా దగ్గర ఐడియా ఉంది రండి అని వివో పిలుస్తుంది. మరి మనం అర్థం చేసుకుంటున్నామో లేదో. సార్ అన్నాడు, మీ దగ్గర ఐడియా ఉందో లేదో, ఆల్రెడీ ఐడియా దానికి సంబంధించిన అన్నీ తయారు చేసి డైరెక్ట్ ఉంది. మీ దగ్గర క్యాపిటల్ ఉందో లేదో, మా దగ్గర ఐడియా ఉంది. వచ్చి మరి తెలుసుకోండి, దాని గురించి తెలుసుకోండి. తెలుసుకుని ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇక్కడ చూడండి. ఆల్రెడీ డైమండ్స్ ఉన్నారు, పెరల్స్ ఉన్నారు, వైట్ డైమండ్స్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళందరూ ఎట్లా ఏ దారిలో వెళ్తున్నారో తెలుసుకోండి. మరి ఒక ఐడియా ఉంది అని ఉన్నారు. దీని ప్రకారం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఎట్లా ఉపయోగపడుతుంది. ఈరోజు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హాస్పిటల్కి వెళ్తే ఎన్ని వేలు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి అలాంటిది మరి ఈరోజు మనం మంచిగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం మన ఫ్రూట్స్ వాడి, ఫుడ్ సప్లిమెంట్స్. ఈరోజు చూస్తే అన్ని కల్తీ అయిపోతున్నాయి. ఆ విధంగా అనారోగ్య పాలవుతున్నాం. చిన్న చిన్న సమస్యలకు వాటర్ పొల్యూట్, గాలి పొల్యూట్, ఫుడ్ పొల్యూట్, ప్రతిదీ పొల్యూట్ అయిపోయిన ఆహారం తీసుకోవడం వల్ల మనం అనారోగ్య పాలవుతున్నాం. కాబట్టి కంపల్సరీ మన ఫుడ్ సప్లిమెంట్స్గా మన ప్రోటీన్ తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలి. అట్లే విధంగా మనము ఏదో ఒక పని చేస్తున్నాం, పని చేసుకుంటూ వివాని చూసుకుంటూ వివాలో మనం నిలదొక్కునేంత వరకు పార్ట్ టైంగా చేసుకోవాలి. కొంత ఏదో ఒకటి చేసుకుంటూ మనం వివాని చేసుకున్నాం. నేనైతే అట్లా చేసుకున్నాను. ఇప్పుడు వివా నాకు చాలా ఇంపార్టెంట్గా అన్ని విధాల ఆ విధంగా నేను వివాను నమ్మాను. మీరు కూడా పార్ట్ టైం చేసుకుంటూ చేయాలని లేదు. ఎక్కువ అవకాశం ఉంటే చేయండి. నాకు కొద్దిగా అవకాశం లేదు కాబట్టి చేయలేకపోయా. అవకాశం ఉన్న వాళ్ళు వివాను ఎప్పుడైతే వివా మీద నమ్మకం వస్తే మీరు చేయండి పూర్తిగా. వివా మీద నమ్మకం రావాలి. నమ్మకం రావాలంటే మీకు దాని మీద నేను చేయగలుగుతాను అన్న నమ్మకం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు కంపల్సరీ చేస్తే బాగుంటుందని నేను అంటున్నా. అదేవిధంగా వారన్ బఫెట్ ఏమంటున్నాడు, సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఒకటి ఉండాలి కంపల్సరీ. ఒకటే ఇన్కమ్ సోర్స్ ఉంటే ఇబ్బంది కాదు. లేదా నీ పని గంటలు ఎట్లా పెంచుకుంటావు? సార్ చెప్పింది, నీ పని గంటలు పెంచుకోగలగాలి. దీంట్లో పని గంటలు పెంచుకోవాలని నీ టీం అన్న ఉండాలి. నీ టీము ద్వారా కూడా పని గంటలు పెంచుకోవచ్చు. మరి ఎట్లా పని గంటలు పెంచుకున్నటువంటి అవకాశం ఎక్కడ ఉంది? నేను ఒక టీచర్ను. ఉదయం 9కి వెళ్తాను, 4:30కి వచ్చేస్తాను. ఇంక రోజు నా పని గంటలు గవే. దాన్ని ఎంత పెంచుకుందాం అనేది పెరగదు. మరి అట్లనే దీంట్లో 10 గంటలు పెంచుకోవాలంటే మన టీమును పెంచుకోవడం వల్ల మనం కింద లెఫ్ట్ సార్ చెప్పాడు కదా, నాకు 50 మంది వచ్చారని సార్ చెప్పాడు. అట్లా 25 మంది లెఫ్ట్, 25 మంది రైట్ అనుకో. వాళ్ళు వర్క్ చేస్తే కూడా మన 10 గంటలు పెరుగుతున్నాయి కదా. ఆ విధంగా 10 గంటలు పెంచుకోవాలి. అందుకే వారన్ బఫెట్ అంటున్నాడు, సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఒకటి ఉండాలి. అదేవిధంగా మనం 10 గంటలు పెంచుకోవాలి. మెయిన్ అది 10 గంటలు పెంచుకునే అవకాశం మరి ఎక్కడుంది? ఎక్కడైనా ఉందా? మరి ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవాలి. అది అందుకే మన కంపెనీలో 10 గంటలు పెంచుకున్నట్టు ఉంది. ఓకేనా సార్? టీంను పెంచుకున్నట్లయితే 10 గంటలు పెంచుకోవచ్చు. ఈ విధంగా సార్ వండర్ఫుల్, మంచి అవకాశము అందరికీ. ఒక పేదవాడు ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ నాలెడ్జ్ని పెంచుకొని మరి ఆ ప్రోడక్ట్ అనేది నాలెడ్జ్, ప్రోడక్ట్ల గురించి నాలెడ్జ్ కావచ్చు, ఇక్కడ ఉన్న బిజినెస్ గురించి నాలెడ్జ్ కావచ్చు, మరి ఏ విధంగా మన సీనియర్స్ సక్సెస్ అయినారో తెలుసుకొని ఒక నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ని తీసుకొని ఒక పేదవాడు ఎందుకు సక్సెస్ కాకూడదు అనేది నేర్చుకున్నట్లయితే మనం కంపల్సరీ సక్సెస్ అవుతాం సార్. మరి ఆ ప్రోడక్ట్ ఏందో మనం తెలుసుకుందాం. మరి ఆ ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది కదా. కంపల్సరీ మన కంపెనీ ఇచ్చినటువంటి ఐడియా తీసుకుందాం. కంపెనీ ఏమంటుంది, డోంట్ బి ఎవిల్. ఆ అజ్ఞానంతో ఉండకండి, ఎప్పుడు జ్ఞానంతో ఉండాలి. ఏం జరుగుతుందో తెలియదు. అజ్ఞానంతో ఉంటే ఎప్పుడు మన దగ్గర ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనకు కొద్దిగా ఇప్పుడు ఏం నడుస్తుంది మనకు అందరూ తెలుసు కదా, నెలకోసారి జీతం తీసుకుంటాం. మరి ఇక్కడ నెలకు 4 సార్లు జీతం తీసుకోవచ్చు. అది తెలియకపోతే అజ్ఞానంతో ఉన్నట్టే కదా. నేను అది అజ్ఞానంతో ఉండవద్దు. జీతం అంటే నెలకు జీతం, ఇక్కడ నెలకు 4 సార్లు జీతం. ఇది తెలుసుకోవాలి. ఇది అజ్ఞానంతో ఉంటే కలవదు. మరి కాబట్టి జ్ఞానంతో ఉందాం. మరి కంపెనీ ఏం చెప్తుంది, ఎవరి కోసం వచ్చింది, మరి ఎందుకు వచ్చింది, సార్ ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది సార్. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ముఖ్యంగా మనం P3 S3 సార్ రోజు చెప్తుంటాడు. ప్రోగ్రామ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మన ప్రోగ్రామ్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మరి రిక్వెస్ట్ సార్, నేను అనేది నా రిక్వెస్ట్. ప్రోగ్రామ్స్ వల్లనే నేను కూడా ఈ స్థాయికి ఎదిగాను. మరి టీం మన్యం ద్వారానే నాలెడ్జ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ నాలెడ్జ్ని తీసుకుంటూ ఎప్పుడు మనం ముందుకెళ్తూ ఆరోగ్యంతో ఉంటూ ఆదాయం తీసుకుంటూ మన కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్కి ఒక్కసారి మనం హార్ట్ ఇద్దామా? ఇక్కడ ఒక ఎప్సికా మేడం ఉంది,
తను ఏంటంటే ఏ అవయవాలు పని చేయ ఒక సింగిల్ ఫింగర్ పని చేస్తుంది తను ఇండస్ట్రీ వాళ్ళు కూడా స్టార్ట్ టు కంప్లీట్ చేసింది. తను ఓన్ గా రిటైల్ చేస్తుంది. ఓన్ రిటైల్ చేసుకొని కూడా సంపాదించుకుంటుంది. ఈ వీక్ లాస్ట్ వీక్ లో తను ఒక సిఐని పరిచయం చేసింది. క్యాన్సర్ పేషెంట్ ని సిఐని పరిచయం చేసింది. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. ఓన్ రిటైల్ అనేది చేసుకుంటుంది. తను సింగిల్ ఫింగర్ తోటి క్లిక్ చేసి జూమ్ క్లిక్ చేసి ఈ రోజు వినడం జరుగుతుంది. మేడం చూడండి, ఎప్సికా మేడం అని, ఎప్సికా చూడండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది అని అంటారు కదండి, అవునా కదా? సంకల్పం ఎవరిని ఆపలేదు. సంకల్పం గొప్పది. ఓకేనా? ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఏదైనా సరే అనుకుంటే ఏదైనా సాధించలేనిది ఏమీ లేదు. ఇక్కడ మంచి ఇప్పుడు ఏంటి అంటే, గతంలో ఏంటి అంటే ఫిజికల్ గా కష్టపడే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి ఎలాగైనా సంపాదించుకోవచ్చు. ఓకేనా? మరి సార్ చాలా విషయాలు చెప్పారు. సింగిల్ ఇన్కమ్ మీద మనము డిపెండ్ అవ్వద్దని వారన్ బఫెట్ గారు కూడా చెప్తున్నారు. మీరు డబ్బు కోసం పనిచేస్తున్నారా? డబ్బు నీకోసం పనిచేసే విధానాన్ని ఏమైనా కనిపెట్టారా అని అంటుంటాడు. చూడండి, సంపాదిస్తున్నారా, సంపద సృష్టిస్తున్నారా? లెఫ్ట్ క్వాడ్రంట్ ఈజ్ సంపాదించడం, రైట్ క్వాడ్రంట్ సంపద సృష్టించడం. మరి అంబానీ గారు తను ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేశారు. మరి సామాన్యులుగా పుట్టిన మనం అలా ప్యాసివ్ ఇన్కమ్ వెళ్ళే అవకాశం ఉందా? లేదు బయట ఎక్కడైనా సరే. కానీ మనకి ఇక్కడ ఉంది. ఇండస్ట్రీ ఆ గొప్ప మనకి కాన్సెప్ట్ ని పరిచయం చేసింది. ఆ కాన్సెప్ట్ గురించి మీరందరూ కూడా విన్నారు. దీని డిసిషన్ తీసుకొని ప్రతి ఒక్కరు ఆ రైట్ కోడ్ వెళ్ళే ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంది. వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంపెనీ ఉంది, మెంటర్స్ ఉన్నారు, ఇక్కడ సీనియర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు సక్సెస్ అవడానికి 100% ఛాయిస్ ఉంది. మరి ఒక్కసారి ఈ రోజు ది బెస్ట్ ప్రజెంటేషన్ చేసిన, ఎక్స్టెంట్ ప్రజెంటేషన్ చేసిన సురేష్ మాషెట్టి సార్కి, అడగానే షేరింగ్స్ ఇచ్చిన కమాలి సార్కి, అలాగే కీ పాయింట్స్ చెప్పిన కృష్ణయ్య సార్కి మనం ఒకసారి ప్రతిరోజు ఎవ్రీడే లింక్ మనకు పెడుతున్న ఎవ్రీడే 3 days 3 times అసలు క్రమం తప్పకుండా లింక్ పెడుతూ సపోర్ట్ చేస్తున్న భోగస్వామి సార్కి, ఇది క్రియేట్ చేస్తున్న అంటే ఇది ఇంపార్టెంట్, చాలా అవసరం. వెల్నెస్ ఇన్ఫర్మేషన్ అవసరము, మైండ్ సెట్ గురించి అవసరము, ఈవినింగ్ బిజినెస్ గురించి అవసరం అని చెప్పి మన కోసం ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్న మై మెంటర్ మన్యం రేణుకా సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరందరూ ఎంతో మంది వీడియో ఆన్ చేసుకొని వింటున్నారు. ఇంకా సమయం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి మనం ఎండ్ చేసుకుందాం. మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. వీడియో ఆఫ్ చేసుకొని కూడా రియాక్షన్ ఇస్తూ చాలా మంది వింటూ ఉన్నారు. మీరందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మార్నింగ్ 5 AM మనం అందరం కూడా కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ నారా లావణ్య శ్రీనివాసులు, పెర్లెక్సిటీ.